పరిశుద్ధులకు అప్పగింపబడిన ఆ గొప్ప విశ్వాసము కొరకు పోరాడుట. దేవుని స్తోత్రం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాస సంబంధమైన బోధ. ఆమేన్. కాబట్టి అలాగే మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అంతా కూడా విశ్వాస వీరుల యొక్క పట్టి అండి అది. ఆమేన్. కాబట్టి వారు ఒక గొప్ప పోరాటాన్ని పోరాడారు, తమ ప్రాణాలను త్యాగం చేశారు. అక్కడ ఏది లేకపోతే విశ్వాసం అనేది ఎలాంటిది అని అంటే, ఇక్కడికి అంటే ఈ 5 ఇంద్రియాలకు సంబంధించినది మాత్రమే కాదు. ఆమేన్. అక్కడ ఏమన్నాడు? అదృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే మనకు కనపడేవి, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. మీరేమనుకుంటారు? ఇప్పుడు ఎవరైనా కాలం అనే తెర దాటి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే చనిపోయారు అనుకోండి, మీరేమనుకుంటారంటే, మీరు గమనించాలి, ఓకే, ఏమనుకుంటారంటే అంతటితో అతని చాప్టర్ అయిపోయింది అనుకుంటారండి. నా మాట విన్నారా? కానీ మీరు గమనించాలి, అంతటితో అది అవ్వదు. ఆమేన్. ఎందుకనంటే అదృశ్యమైనవి, దృశ్యము అంటే ఈ 5 ఇంద్రియాలకి కనిపించేవి, అదృశ్యమైనవి అని అంటే కంటికి కనిపించని ఒక గొప్ప ప్రపంచము మనకుంది. ఆమేన్. అయితే ఒక మానవుడు భూమి మీదకి రావటానికి దేవుడు ఎంత ప్రణాళికనైతే చేశాడో, అలాగే ఆ మానవుడు తప్పిపోయినప్పుడు ఆయనను తన ప్రాణమును మన కొరకు త్యాగం చేసి ఆయన చనిపోయి మరి మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన రక్తము ద్వారా మన పాప శాపములను ఆయన తుడిచివేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడో చనిపోయిన ఆయన ఈరోజు మనకు ఎలా ప్రాయశ్చిత్తం అవుతుంది? అది ఎలాగంటే విశ్వాసం ద్వారా అవుతుందండి. హల్లెలూయా. నీవు నమ్ము, నువ్వు నమ్మితే పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విశ్వాసం అనేది సజీవంగా ఉంటుందండి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 13వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. కాబట్టి జీసస్ ఈజ్ నెవర్ చేంజ్. ఆయన మారడు. ఆ రోజు ఆయన ఉంటే ఈ రోజు ఉన్నాడు, ఈ రోజు ఆయన ఉంటే రేపు ఉన్నాడు, ఆ రోజు ఆయన చేస్తే ఈ రోజు చేస్తాడు, ఈ రోజు చేస్తే ఆయన రేపు కూడా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా తీసుకెళ్ళామంటే, చరిత్రలో ఒక కథలు చదువుకునేటటువంటి కేవలం విశ్వాసము అంటే మనకి ఎలా ఉందంటే, ఎక్కడో చరిత్రలో దేవుడు అప్పుడేదో కార్యాలు చేసిన యేసుక్రీస్తు ఈరోజు లేడు అన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. కానీ ఆయన ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు, మత్తయి 28:20 అంటాడు, ఈ యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నాడండి ఆయన. దట్ ఈస్ ద ప్రామిస్. ఆయన ఏం చేశాడు? మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఈ యుగ సమాప్తి వరకు. ఈ మధ్య మరి సునీత విలియమ్స్ కోసం చాలా మంది 2 కళ్ళు సరిపోవని 1000 కళ్ళతో ఎదురు చూశారంట. ఎన్ని కళ్ళు? ప్రపంచమంతా. ఎందుకంటే వారు మరి ఆ అంతరిక్షానికి వెళ్ళి ఇంచుమించుగా 9 రోజులు ఉండాలని చెప్పి 9 నెలలు ఉన్నారండి. విన్నారా? కాబట్టి అక్కడ గ్రావిటీ ఉంటుంది, అంటే భూమి ఆకర్షణ శక్తి అక్కడ ఉండదు. అందుకని వాళ్ళందరూ కూడా గాలిలో తేలియాడాల. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే మన 5 ఇంద్రియాల ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనకు ఆక్సిజన్ కృత్రిమంగా అవసరంలా, మనకు ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుందండి. ఆమేన్. కాబట్టి ఇక్కడంతా కూడా మానవుడు జీవించటానికి సరైన వాతావరణం ఇక్కడ ఉంది. ఆమేన్. ఇది కాకుండా వేరొక గ్రహానికి మానవుడు వెళ్ళాలంటే అన్నీ కూడా కృత్రిమముగా తయారు చేసుకోవాలి. నా మాట విన్నారా? ప్రతి కార్యము కూడా మరి
మానవుని యొక్క మేధస్సు మీద అక్కడ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గాలి పీల్చుకోవడానికి ఫ్రీగా ఉంది, మన అవయవాలు దాని పని అవి చేసుకుంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ గ్రహాన్ని దాటామో అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. వాళ్ళు కృత్రిమమైనటువంటి ఆ స్పేస్ సెంటర్లో వాళ్ళు ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, వారు భూమి మీదకి ఇప్పుడు దిగి వస్తే ఆమె చిన్నపిల్ల నడిచినట్టుగా మళ్ళీ నడక నేర్చుకోవాలి. విన్నారా? ఆ ఆర్గన్స్ అన్నీ కూడా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు కూడా మళ్ళా పుట్టిన బిడ్డ ఎలాగైతే ఈ వాతావరణానికి అలవాటు అవుతుందో, రికవరీ అవుతుందో, అలాగే ఆ అవయవాలు కూడా ఈ వాతావరణానికి, అమ్మ విన్నారా, ఈ వాతావరణానికి అలవాటు పడాలా. ఆమేన్. విశ్వాసం అనేది కూడా ఒక వాతావరణం అండి. విశ్వాసం అనేది కూడా ఒక వాతావరణం. అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ వాతావరణాన్ని కూడా మీరు అలవాటు పడాలంటే వాక్యాన్ని రోజు వినాల. వాక్యము మిమ్మల్ని ఆ వాతావరణంలోకి మార్చేస్తాయి. ఆ వాతావరణంలోకి కనుక మీరు ప్రవేశించారంటే ఇప్పుడు భూ సంబంధమైన 5 ఇంద్రియాల యొక్క అవిశ్వాసమును దాటి విశ్వాసం అనే ఆ గొప్ప వరమును పొందుకొని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చిన వరాలలో చాలా గొప్ప వరం ఏంటంటే విశ్వాసం. ఆమేన్. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొప్ప విశ్వాసం ఉందా? ప్రామిస్ చేయటం, తీసేయటం, ఒట్టు వేయటం, తీసేయటం. కాబట్టి విశ్వాసం ఎంతవరకు ఉంది? భర్త భార్యను ప్రేమించే వరకే ఉంది, లేకపోతే భార్య భర్త ఎడల నమ్మకంగా ఉన్నంత వరకే ఉంది. ఈ రెండిట్లో ఏది బ్రేక్ అయినా ఏమైపోతుంది? విశ్వాసం ఏమైపోతుందండి? ఫెయిల్ అయిపోతుంది. ఇది ఎలాంటి ప్రేమ? ఫిలియో ప్రేమ. ఫిలియో అంటే ఇచ్చి పుచ్చుకునే ప్రేమ. విన్నారా? ఇప్పుడు నా జోబులో డబ్బులు ఉన్నాయనుకోండి, లేకపోతే నా బ్యాగ్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను ఇంట్లో ఇచ్చాను అనుకోండి, ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. నా మాట విన్నారా? అలాగే అక్కడ నేను జీరోతో వెళ్ళాను అనుకోండి, ఆ ప్రేమ వేరేగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బు ఉందనుకోండి, ఇక్కడున్న ప్రేమ వేరేగా ఉంటుంది. డబ్బు లేదనుకోండి, ఆ ప్రేమ చల్లారిపోతుంది. విన్నారా? అంటే దేంతో ముడిపడి ఉంది ఇదంతా? దేంతో ముడిపడి ఉందండి? మీరు అర్థం చేసుకుంటున్నారా? ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ అది దేనితో ముడిపడి ఉందంటే నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దానితోనే ముడిపడి ఉన్నది. ఇప్పుడు నువ్వు డబ్బును నమ్మావు, నీ విశ్వాసంలో 100% దేని మీద ఉంది? నీకు అర్థమవుతుందా? అలాగే దేవుని నమ్మావు, నీ విశ్వాసం దేని మీద ఉంటుంది? ఇదంతా మార్పిడి అండి, ఇదంతా మార్పిడి. ఇందాక వస్తా ఉంటే ఈరోజు బుధవారం ఇక్కడ సంత అంట, మార్కెట్. ఆ బేస్తవారం, సారీ, కాబట్టి బేస్తవారం మార్కెట్ అంట. కాబట్టి ఇలా వచ్చా ఉంటే నేను అడిగాను, సంపత్ని అడిగాను. ఏమడిగానంటే, సంపత్ ఇక్కడ తక్కువలో దొరుకుతాయా డైలీ మార్కెట్ కంటే? ఇక్కడ తక్కువలో దొరుకుతాయంటే ఆ మార్కెట్ పెట్టిన రోజు అంటే తక్కువలో దొరుకుతాయంట. నా మాట విన్నారా? ఇప్పుడు ప్రజల విశ్వాసం ఏంటి? గురువారం దాకా వెయిట్ చేస్తారండి వాళ్ళు. ఎందుకు వెయిట్ చేస్తారంటే డైలీ మార్కెట్కి వెళ్తే ఎక్కువ రేటు కాబట్టి, ఈ మార్కెట్ వస్తే తక్కువ రేటు కాబట్టి కొద్దిగా డబ్బులు ఇస్తే ఎక్కువ వస్తాయి. విన్నారా? కాబట్టి మీరు దేని మీద నమ్మకం పెట్టుకున్నారు? బేస్తవారం నమ్మకం పెట్టుకున్నారు. అయితే వాడు ఊరికే ఎత్తాడా? ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ తోటల కాడ నుంచి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత మనం కొంచెం డబ్బు ఇస్తాం, ఆ డబ్బుకు తగినట్టుగా వాళ్ళు ఇస్తాడు. వాడు ఎప్పుడు లాస్కి అమ్మడండి, వాడు లాభానికి అమ్ముతాడు. నా మాట విన్నారా? ఇక్కడ లాభం ఉన్నది కాబట్టి అతడు ఇక్కడికి వచ్చి మార్కెట్ పెట్టాడు. డైలీ మార్కెట్ కంటే నువ్వు వెళ్ళాలా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలా. నువ్వు తెచ్చుకోకుండా అతడు తెచ్చాడు. అతడు ఏం చేశాడు? మార్కెట్కి వేయలేదు. ఎందుకు వేయలేదు? ఆ డైలీ మార్కెట్కి వేయలా, అది డైరెక్ట్గా తోటకాడ నుంచి ఇక్కడిగా తెచ్చాడు. ఇక ఏ ట్యాక్స్ దానికి లేదు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఏం అర్థమవుద్ది? మనం డైలీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే దానికంటే, నా మాట అర్థమవుతుందా, సంత వరకు వెయిట్ చేస్తారు. ఎప్పుడు దాకా? ఈరోజు మార్కెట్ పెట్టేదాకా. బేస్తవారం అయితే చాలా వస్తాయి, దానికి తగ్గట్టు మనకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ వారం పెడితే వచ్చే వారం దాకా ఉంటాయి. విన్నారా? కాబట్టి పిల్లరా, అది మీ విశ్వాసం. ఏ విశ్వాసం? దేని మీద? డైలీ మార్కెట్ మీద కంటే ఈ థర్స్డే పెట్టే
ఈ మార్కెట్ మీద మీకు నమ్మకం. కాబట్టి ఇది ఎలాగైతే ఉన్నదో, ఈరోజు నేను అక్కడ కొంత డబ్బు పెడితేనే కదా వాళ్ళకి. నా మాట విన్నారా? మీరు గమనించాలి. ఈరోజు మనము వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళు తీసుకొని అప్పుడు నీ కూరగాయలు ఎత్తున్నాడు. కానీ యేసు ప్రభు సమస్తమును ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనకి దాని మీద విలువ లేదు. రక్షణ ఉచితం, వాక్యము ఆయన మనకి ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఆయన మన కొరకు మనం ఏమి ఇవ్వకుండానే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఆయన మనల్ని నరకం తప్పించాలని తను తాను గాయపరుచుకున్నాడు, తను తాను నల్లగొట్టబడ్డాడు. కాబట్టి ఆయన ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి మనకి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? తేలికైన స్వభావం ఆయన మీద ఎలా ఉంది? తేలికైన ఆలోచన ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ వాతావరణం నా వాతావరణం సెట్ అవట్లా. ఇప్పుడు నా వాతావరణం ఏంటంటే, మా యొక్క సంఘ అప్పుడు మనకున్నటువంటి పరిచర్యల్లో చాలామందిని ఈ మధ్య చెన్నై వెళ్ళాక వాళ్ళని సాధనలోకి తేవటానికి కొంత టైం పట్టింది. టైం పట్టిన తర్వాత నాకు వాక్యం చెప్పడానికి కష్టతరంగా లేదు. ఎందుకంటే నేను చెప్తా ఉంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి అర్థమైపోయింది. నేనేం చెప్పబోతున్నానో కూడా వాళ్ళకి అర్థమైపోయింది. నేను ఏ అంశాన్ని తీసుకున్నానో కూడా వాళ్ళకి తెలుస్తుంది. రెండోది, ఇక్కడ ఆ ప్రవక్త అంటే వాళ్ళకి తెలుసు, ఈ గడియ వర్తమానం అంటే వాళ్ళకి తెలుసు, నేను ఏ సబ్జెక్ట్ తీసుకుంటానో వాళ్ళకి తెలుసు. అప్పుడు నాకేమైపోద్ది? చాలా ఫ్రీ అవుతుంది. అందుకని 2 గంటలు మీకు చెప్పాలంటే 3 గంటలు పట్టే వర్తమానం గంటన్నరలో వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. త్వరగా చెప్తాను, వాళ్ళు త్వరగా తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధులకు అప్పగింపబడిన ఆ బోధ నిమిత్తం పెద్ద పోరాటమే సాగుతుందండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కోట్స్ బూట్లు నేనేం చెప్పను, ఎందుకంటే మీకు కోటు లేదు, బూటు లేదు. ఓకేనా? కాబట్టి డైరెక్ట్గా అంశమే చెప్తా. విశ్వాసం కొరకు ఒక పోరాటం చేయాలి. ఆమేన్. కాబట్టి విశ్వాసం కొరకు నువ్వు ఆ పోరాటం కనుక ఆ పోరాటం అంటే ఏం లేదు, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని వినాలా, విని నమ్మాలా. నమ్మటం అనేది ఎవడో నమ్మకానికి ఇంజెక్షన్స్ లేవు, నమ్మకానికి టాబ్లెట్లు లేవు. నా మాట విన్నారా? నమ్మకానికి ఇంకోటి ఏం లేవు. నమ్మకం అనేది ఒక వరము. ఆమేన్. విశ్వాసం అనేది ఒక వరము. కాబట్టి నమ్ముట అది నీ వలన అవుతుంది. ఆమేన్. మళ్ళా చెప్తున్నా, డైలీ మార్కెట్ని నమ్మట్లా. మీరు దేన్ని నమ్ముతున్నారు? ఈ మార్కెట్ని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు ఈ మార్కెట్ని? నా మాట అర్థం కాలేదా మీకు? ఇక్కడ తక్కువకు వస్తుందని నమ్ముతున్నారు. అలాగే ఇది కూడా నమ్మాలి. ఇది మార్కెట్ కాదు, కానీ నా మాట అర్థమైందా? ఇక్కడ డానియల్ అన్నాడు, దైవజనుడు వచ్చాడు, ప్రార్థనకి రండి అని అంటే మీరు ఎందుకు వస్తారు అసలు నాకు తెలియగలుగుతాను. ఇతడు ఏదో ఒకటి చెప్పాలి మీకు. ఏం చెప్పాలా? సంథింగ్ మీకు ఏదైనా ఏర్పాటు చేయాలా, అంతేనా? ఏర్పాటును బట్టి కాదండి. ఇక్కడ నేను చెప్పే చూడండి, నేను చెన్నైలో ఇలాగే ఒక చిన్న రూమ్లో కూడిక ప్రతి ఆదివారం జరిపిస్తున్నా. ప్రభురాత్రికి ప్రత్యేకంగా ఒక ఫ్రైడే నైట్ వస్తారు. వాళ్ళు పగలంతా పనికి వెళ్తారండి, ఒక సండే మాత్రమే ఇంటికాడ ఉంటారు. కాబట్టి వాళ్ళు దూరం నుండి నా దగ్గరికి రావడానికి ఇంచుమించుగా 6-7 కిలోమీటర్లు ప్రయాణం చేసి బస్సులో ఆటోకో రావాలా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. వారి కోసం నేను మధ్యాహ్నం భోజనం సిద్ధపరుస్తానంటే వాళ్ళు ఫస్ట్లో కొద్దిగా ఓకే అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనం చేసి మళ్ళీ వెళ్ళాలంటే చాలా టైం అవుతుంది, కాబట్టి ఆల్రెడీ ఇంటికాడ మేము చేసుకొనే ఉన్నాము, కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, వాక్యం విని వెళ్తాం, వాక్యానికే టైం ఇవ్వండి, వేరే ఏటికి కూడా మాకు టైము వద్దు, మీరు మాకు ఇచ్చిన టైం ప్రకారం మీరు ప్రారంభించి ముగించండి, మేము వెంటనే బస్కి వెళ్ళిపోతాం, బస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఇంట్లోనే ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు వారు ప్రారంభంలో ఎలా వచ్చినా రాను రాను వాళ్ళకి ఏమొచ్చిందంటే వాక్యము ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమైపోయింది. దాని తగ్గట్టు చెన్నై ప్రతాప్కి
ఆటో కొనుక్కున్నాడు. ఆటో వల్ల కొంత బెనిఫిట్ అయింది నాకు. కొద్దిగా లేట్ అయినా బస్ స్టాండ్లో 2 ట్రిప్పులైనా వాళ్ళని డ్రాప్ చేస్తాడు. ఆమెన్. కాబట్టి వారికి రాను రాను ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? వాళ్ళు పురికొల్పుకుంటున్నారండి. ప్రైజ్ ద లార్డ్. వారు ఒకరికి ఒకరు ఏం చేస్తున్నారండి? పురికొల్పుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? విశ్వాసం పెరిగే కొలది. నా మాట విన్నారా? వాక్యం రోజు వాళ్ళు వింటున్నారు. వినటం వల్ల వాళ్ళలో విశ్వాసం ప్రారంభమైంది. ఆ విశ్వాసం మళ్ళీ ఏమైంది? మెల్లగా పెరుగుతూ ఉంది. వాళ్ళు విశ్వాసం కొరకు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఏం పోరాటం చేస్తున్నారు? ఆటోలో 2 ట్రిప్పులైనా వేస్తాం. మీకు అర్థమైందా? అలాగే బస్సుకి వెళ్ళిపోతాం, కానీ వాక్యం అయితే మాకు కావాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఎలా వచ్చింది? అది వినుట ద్వారా వచ్చింది. ఇప్పుడు నేనేమన్నానంటే, దేవుని వాక్యం కోసం ఇప్పుడు ఎవరో చెప్పారు ఇందాక, పలానా చోట పలానా వైద్యము చాలా దూరం అంట అక్కడికి వెళ్ళేది, కానీ అక్కడ వైద్యం చేయించుకుంటే పలానా వ్యాధులు బాగుపడతాయంట. విన్నారా? అక్కడ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి అరణ్యానికి, కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకొని స్వస్థత పొందుకోవటానికి కొన్ని వేలకు వాళ్ళు ఖర్చు చేసి బస్సుల్లో, రైళ్లలో భాష తెలవకపోయినా వెళ్ళి వాళ్ళు స్వస్థత పొంది వస్తున్నారంట. నా మాట విన్నారా? అంటే వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు. దేనికోసం పోరాటం? ఆరోగ్యం కోసం పోరాటం. అంటే నేను కొన్ని విషయాలు గమనించాలి మీరు. అదేంటంటే, కొద్దిగా ఆరోగ్యం వచ్చిందనుకో, మీకు ఏదో ఉంటాయి కదా భూమి మీద ఆశలు. భూమి మీద ఆశలు ఉంటాయి కదా. పాపం కొంచెం ఎక్కువ చేయాలనో, అన్యాయం ఇంకొంచెం ఎక్కువ చేయాలనో, అమోరీల అక్రమం కొంచెమే చేసే సంపూర్తిగా చేయాలనో ఏ ఆలోచన నాకైతే తెలియదు. అలా కాదు. ఒకవేళ ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే నీకోసం బ్రతుకుతానన్నా పర్వాలా. దేవుని స్తోత్రం. కాబట్టి ఏదో కోరుకుంది భూమి మీద బతకాలని. నా మాట విన్నారా? భూమి మీద కొద్ది కాలం బతకాలని కోరిక ఉంది. ఇప్పుడు సంపద ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? 300, 350 షుగర్ పెరిగితే హైదరాబాద్లో మా డాక్టర్ బాగా చూస్తాడు. అతనే ఒక డాక్టర్. విన్నారా? అతనికి వాళ్ళ డాక్టర్ ఉన్నాడు. అతడు ఒక డాక్టరు. అతడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి అతను తగ్గిస్తున్నాడు. అతడు విశ్వాసం ఉంచిన ఆయనకి ఈయన తగ్గిస్తున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు విషయం ఏంటి? అక్కడ మీకు ఎక్కువైపోతుంది, ఇక్కడ తగ్గుతుంది. కాబట్టి ఈ నమ్మకం మిమ్మల్ని ఏం చేసిందంటే, అరుణ 100 సార్లు ఫోన్ చేసినా రాలేదు, కానీ నీ బలహీనత నిన్ను పరిగెత్తేటట్టుగా చేసింది. అవునా? కాబట్టి పిల్లరా, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఏదో ఒకటి రావాలి మీకు. ఏదో ఒక బలహీనత ఉండాలి మీకు. ఏదో ఒక లోపం ఉండాలి మీకు. ఏ డాక్టర్ మిమ్మల్ని బాగు చేయకుండా అయినా ఉండాలా. అప్పుడు ఇప్పుడు పరమ డాక్టర్ వచ్చి మిమ్మల్ని బాగు చేస్తాడు. బాగు చేశాక నువ్వేం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ డానియల్నే తీసుకోండి. 2012లో ఏ డాక్టర్ చేయని కార్యం దేవుడు చేశాడు. ఆ తర్వాత మన వర్తమాన విషయంలో కూడా బ్రదర్ మార్కు గారు ఉన్నారు వరంగల్లో. మార్కు గారు ఈ సికింద్రాబాద్లో ఒక కూడిక పెట్టారు. అవునా? సికింద్రాబాద్ ఎక్కడో పెట్టేవాళ్ళు. అక్కడికి మన వాళ్ళు 2 వెళ్ళారండి. నేనే వెళ్ళమన్నా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత, నా మాట విన్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్యాండిడేట్ని అడిగాడంట, అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బలహీనతలు వచ్చాయి. నాకు అనారోగ్యము బలహీనతలు వచ్చినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, నా మాట విన్నారా? పోను వదిలేసి, ఈ బలహీనతలు, ఈ అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన ద్వారా నేను స్వస్థత పొందాను. తగలకుండా జాగ్రత్తగా రావాలి. రండి, కొంచెం ముందుకు వచ్చాను. పిల్లలు ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాను. నేను నన్ను బాగు చేసిన ఎవరైతే నన్ను బాగు చేశారో, ఎవరైతే నాకు మేలు చేశారో, ఎవరి ద్వారానైతే నాకు స్వస్థత కలిగిందో, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. కాబట్టి ఆయనకి నేను ఒక మొక్కుబడి చేసుకున్నానయ్యా, నన్ను బాగు చేశావు, మరి నీవు కోరుకుంటే నేను నీ సేవ చేస్తా. సేవ అంటే సువార్త కావచ్చు, సేవ అంటే కాపురు కావచ్చు, సేవ అంటే ఉపదేశకుడు కావచ్చు. దాంట్లో 5-fold మినిస్ట్రీలో ఏదో ఒకటి ఉంది. కాబట్టి నేను సేవ చేయాలా అని అనుకున్నానయ్యా అని అంటే, ఆయన ఒక బాంబు పేల్చాడు. ఏ బాంబు పేల్చాడంటే,
సంతానము గనుక లేకపోతే సేవకును అర్హుడవు కావు అని. మనవాడు మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే దానికి సమస్య ఏముంది, దేవుడు ఇస్తాడులే అని. నువ్వు సేవ చేయాలనుకుంటే దేవుడు నీకు కొడుకునిస్తాడులే అని చెప్పామండి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. మీరు గమనించారా? కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడిచ్చాడు, మనవాడు మాట ఇచ్చాడు, మాటను దేవుడు తన పని నెరవేర్చాడు. ఇప్పుడు డానియేల్ తన పనిని నెరవేర్చాలంటే ఆయనకు కూడా ఏం కావాలా? పరిపూర్ణమైన విశ్వాసం కావాలా. ఇంతకాలం పని చేస్తున్న దానం గారికి అంత విశ్వాసం లేదు, ఇంతకాలం పని చేస్తున్న మోహన్కే ఆ విశ్వాసం లేదు. ఇంతమంది అవిశ్వాసపు వైరస్ మధ్య ఈ మొక్క ఎదుగుద్దా అనేది నా డౌట్. ఒకవేళ ఎదిగిందనుకో, అవిశ్వాసమైన వైరస్ ఏం చేస్తుంది? కబలించి వేస్తుందండి. ఆర్థిక పరమైన వైరస్, చాడీలు చెప్పే వైరస్, ఒకరినొకరు చెవులు కొరుక్కునే వైరస్, ఒకడు ఎదుగుతుంటే ఒకడు లాగేసే వైరస్. ఈ వైరస్ల మధ్య విన్నారా, దేవుడు ఏ కార్యం చేయలేడు. ఎందుకంటే యేసు ప్రభు తన స్వదేశంలో తన సేవ ప్రారంభించాడు. తన స్వకీయుల మధ్యకి వెళ్ళాడు, కానీ వారు అంగీకరించలా. వాళ్ళు లోపాలే ఎతికారండి. ఏంటి? ఈమె పాపం, లేకపోతే ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కన్నదని లేఖనం చెప్తే వారు నమ్మారా? ఈమె ఏదో పాపం చేసింది. నా మాట విన్నారా? పాపం వల్ల పుట్టినోడు, చదువు సంధ్య లేనోడు ఇతడు ఆయన యేసుప్రభుని గురించిన సమాచారం అక్కడ ఎలా ఉంది చెప్పండి? చెడుగా వ్యాపించిందండి అక్కడ. నా మాట విన్నారా? వ్యాపిస్తే ఈయన మరియ కుమారుడు కాడా అంటే చీప్గా మాట్లాడారు అక్కడ. ఈయన తండ్రి ఈ చెక్కలు కుర్చీలు తయారు చేసే వడ్లవాడు కాదా? విన్నారా? అంటే కార్పెంటర్ కాదా? కాబట్టి అతడు కొడుకు వచ్చి మనకు బోధించడం ఏంటి? మనం రెవరెండ్లో, డాక్టర్లో, బీడీలో, బిషప్లో, మనకు పెద్ద పెద్ద హోదాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రైనింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, బూట్లు ఉన్నాయి. నా మాట విన్నారా? నో, ఆయన సామాన్యతలో వచ్చాడండి. ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఆయన అలా వస్తాడని ముందే లేఖనాలు చెప్పబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే వర్తమానం సామాన్యతలోనే వెళ్తుందండి. కాబట్టి ఆయన తన స్వకీయుల మధ్యకి వచ్చాడు, కొన్ని అద్భుతాలు చేశాడు. ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? వారి అవిశ్వాసము వారి కళ్ళు మూసేసిందని. అలాగే ఇక్కడ కూడా అంటారు, పలానా ఇజ్రాయేల్ కొడుకుగాడా, సువర్ణమ్మ కొడుకుగాడా. ఈయన 2012కి బ్యాక్, 2012 ఆఫ్టర్ 13 సంవత్సరాలైంది. నా మాట విన్నారా? కాబట్టి క్రమక్రమంగా విశ్వాస పోరాటంలో కొడుకుని సంపాదించుకున్నాడు. అది అక్కడ ఉంచండి. ఇప్పుడు రక్షణ తాను ఏదైతే పొందుకున్నాడో దాని విషయంలో మంచి పోరాడాడు. దేవుడు తన పని చేశాడు. ఒప్పుకున్న ఒప్పుకోలు కూడా తగిన పని చేయాలి. ప్రియులారా, బై గాడ్ గ్రేస్ ఏంటంటే 2012లోనే మనము వర్తమానంలో సంపూర్ణతలోకి వచ్చాం. అంతకుముందు ఇజ్రాయెల్ గారి దగ్గర అక్కడ 2 మిక్స్డ్గా ఉన్నాయి. అక్కడ ఏంటి ఆయన చెప్పేది? ఏంటి? వర్తమానమే కానీ, బాప్టిజం రైటే కానీ సంపూర్ణతలోనికి మనల్ని తీసుకెళ్ళలేకపోయాడు. ఇది వింటారు అందరూ, పోతే పోయింది, ఏం కాదు, నేను వాస్తవమే చెప్తున్నా. సో ప్రియులారా, మీరు గమనిస్తే 2012 తర్వాత 7 సంవత్సరాలు నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. 7 సంవత్సరాలు ఈ గడియ వర్తమానాన్ని నేను చదివాను. ప్రైజ్ ద లార్డ్. నా మాట విన్నారా? చదివినప్పుడు తర్వాత నేను అంతకుముందున్న విశ్వాసానికి, నేను ఈ యొక్క వర్తమానములు చదువుచున్నప్పుడు కలిగిన విశ్వాసానికి మధ్యలో ఏం కలిగింది? ఒక పోరాటం కలిగిందండి. ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన తప్పు కాదు, నేను అక్కడ ఉన్నాను కదా. ఆయన చాలామంది అన్నారు, పాస్టర్ గారు మీరు ఎప్పుడు చూసినా రిస్టోరేషన్ గురించి చెప్తున్నారు. ఏంటది రిస్టోరేషన్ అంటే? అంటే కాబట్టి అక్కడ ఈ వర్తమానంలో ప్రాథమిక సూత్రాలు రోజు చెప్తా ఉండేవాడు. అంటే ఈ యొక్క పురుగులు, నానా విధములైన పురుగులు తినివేసిన పంటను మరలా తిరిగి ఇచ్చాడు. మనం అపోస్తుల బోధ దగ్గరికి రావాలి.
అపోస్తులు ఇచ్చిన బాప్తిజమం దగ్గరికి రావాలి. దానియేలు 70 వారాల గురించి పలానా ఆ అంశాల గురించి ఆయన బోధిస్తూ ఉంటే అక్కడ కొంతమంది పెద్దలు ఉండేవాళ్ళండి. వాళ్ళు అన్నారు, రోజు బోర్ కొట్టేస్తుంది మాకు. ఏం కొడుతుంది? ప్రతి నెల మీటింగ్లో మాకు బోర్ కొడుతుంది. కాబట్టి పాస్టర్ గారు, చాలామంది రోగులు ఉన్నారు, నా మాట విన్నారా, చాలామంది సమస్యల్లో ఉన్నారు, మీరు ఎప్పుడు చూసినా ఈ బోధిస్తున్నారు, ఈ బోధ వలన మాకు బాధగా ఉందన్నారండి వాళ్ళు. ఏమన్నారు? అందుకని అప్పుడు ఆయన ఏం చేశాడంటే, చెన్నైలో ఉన్నటువంటి శామ్ జబ్దరై, క్లీఫోర్డ్ కుమార్, వీళ్ళందరూ కూడా పెంతెకోస్తు యొక్క ఉజ్జీవం, నా మాట విన్నారా, ఆ పెంతెకోస్తు యొక్క స్వస్థతలు, విడుదల, ఆశీర్వాదాలు ఇవన్నిటిని తెచ్చి దీన్ని కలిపాడండి. దేని కలిపాడు? కొద్దిగా వర్తమానాన్ని, అంటే 70% ఏమో పెంతెకోస్తు స్వస్థతల్ని, 30% ఏమో వర్తమానాన్ని బోధించాడు. ఆయన ఏమన్నాడంటే, మనం కొన్ని ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఏమది తీపిగా ఉండటానికి చక్కెర పూత పోతారండి. ఆ క్యాప్సిల్కి ఏం పోతారు? ట్యాబ్లెట్కి చక్కెర పూత పోతారు. నోట్లో వేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది? నోట్లో పెట్టుకున్నప్పుడు అది తీయగా ఉంటుంది, విన్నారా? అయితే లోపలికి వెళ్ళాక అది తన పని చేస్తుంది. ఇప్పుడు నేను చేసే మెథడ్ ఏంటంటే, పైన పూత పూసి లోపల వర్తమానాన్ని పెడితే వాళ్ళు మింగాక అది తెలుసుకుంటారు అని. కానీ తెలుసుకున్నారా? కాబట్టి సరైన మెసేజ్ కోసం, సరైన క్రమం కోసం నేను ఒక పెద్ద పోరాటం చేశాను. 7 సంవత్సరాలు ఇజ్రాయెల్ గారు చెప్పిన మెసేజ్ని తక్కువ, నేను ఇటు ఉల్టా చేశానండి. ఏం చేశాను? ఆయన మెసేజ్ 30%, ఈ మెసేజ్ 70% బోధించాను సంఘాల్లో. నా మాట విన్నారా? ఆయన చెప్పిన పెంతెకోస్తు విధానము 30%, ఈ గడియ వర్తమానం 70% 7 సంవత్సరాల్లో బోధించా. ఒకరోజు తర్లుపాడు 2019లో చర్చి స్టార్ట్ అవుతా. అయితే దాని ప్రారంభోత్సవానికి, లేకపోతే అది ఓపెన్ చేయటానికి ఎవరిని పిలవాలి? అంతకుముందు మన చర్చెస్ అన్నీ కూడా, అంటే మనకున్న మందిరాలన్నీ, లింగంగుంటలు కానీ, ఆ పాత వాలిచర్లు కానీ, అవన్నీ కూడా ఎవరు చేశారు? రిబ్బన్ కటింగు చెప్పాలి. సంపత్ మర్చిపోతున్నట్టున్నాడు. ఆత్మీయ మతి మరిపి వచ్చిందా? మామూలు మతి మరిపి వచ్చింది? షుగర్ మతి మరిపా? ఆత్మీయ మతి మరిపా? ఎవరు వచ్చారంటే ఇజ్రాయెల్ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందండి, మర్చిపోతున్నాడు, విన్నారా? కాబట్టి ఆయన ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆయన అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా కట్టాం, ఎవరు ఓపెన్ చేయాలా? అప్పుడు అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. అసలు వర్తమానము 7 సంవత్సరాలు వర్తమానానికి బయట ఉన్నాను నేను. అంటే నేను బుక్సే చదివి బోధిస్తూ ఉన్నా. ఎవరితో ఫెలోషిప్ లేదండి, వర్తమాన సేవకులతో నాకు ఫెలోషిప్ లేదు. కాబట్టి అప్పుడు మరి ఈ చర్చి ప్రారంభోత్సవానికి ఇద్దరిని అడిగితే చెన్నైలో ఐజక్ వసంత్ కుమార్ గారిని పిలుద్దామని అంటే ఎవరు అన్నారు? ఆయన వస్తాడు, ఆయన దొరకడు అన్నారండి. నా మాట విన్నారా? ఆ తర్వాత దోసపాలెంలో దాస్ అని ఇజ్రాయెల్ గారి దగ్గర ఉండేటటువంటి ఒక వ్యక్తి, ఇది అనేకులకు ఇంపార్టెంట్, వెళ్ళాలి. కాబట్టి ఆ దాసుని అడిగాను. ఆ దాసు వరంగల్ మార్క్ గారి దగ్గర మరి ఆ విశ్వాసంలో ఉన్నాడండి. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఆ వరంగల్ మార్క్ గారి దగ్గర ఆ విశ్వాసంలో ఆయన ఉన్నాడు. మీరు దయచేసి గమనించాలి, నా మాట వినబడుతుందా? కాబట్టి ఆయన అన్నాడు, ఆ దాస్ అన్నాడు, అయ్యా ఏం లేదు, మీరు పలానా ఆయన్ని పిలిపించండి, ఆయన ద్వారా మరి ఈ తర్లుపాడుని ఓపెన్ చేపిద్దాం చర్చ్ అన్నారు. కాబట్టి నేను మార్క్ గారిని పిలిచాను, ఆయన వచ్చి ఓపెన్ చేశాడు. ఓకేనా? ఆ తర్వాత లాడ్జిలో నేను కూర్చొని పోరాటం, నేను చెప్తున్నాను వినండి, కూర్చొని కొన్ని విషయాలు అడగటం మొదలుపెట్టా. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, నేను చదివింది ఇలా ఉంది, ఇజ్రాయెల్ గారిది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇది నువ్వు కొంచెం పోరాటమే చేయాలి, ఇప్పటిదాకా నువ్వు ఒకటి చేసావు. ఆమె నా మాట విన్నారా? ఇప్పటిదాకా నువ్వు ఒకటి చేసావు, హల్లెలూయా. ఇప్పటి నుండి నువ్వు ఇంకొకటి మరి చేయాలి. ఎందుకంటే బైబిల్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే మీరు చేయవలసి ఉన్నారు అని అడిగాడండి.
హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే వాక్యము చెప్పినట్టుగా మనం మార్చుకోవాలి కదా. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యమే. కాబట్టి ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఇజ్రాయెల్ గారి దగ్గరికి నేను కూడా వెళ్ళాను. అప్పుడు ఆయనకి నాకు కొన్ని విషయాలు కుదరలేదు, వచ్చేసాను అన్నాడు. నా మాట విన్నారా? ఆయన నేను వరంగల్కి ఇన్వైట్ చేశాను, కానీ ఆయన సరిగా నాకు కుదరలేదు, మా ఇద్దరికి కమ్యూనికేషన్ అన్నాడు. పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే ఆ తర్వాత అన్ని విషయాలు చెప్తే నేను రాసుకొని లేఖనాలన్నీ చూసుకొని తరులుపాడే నా ప్రయోగశాల అండి. తరులుపాడే మిగతా అన్నీ ఆయా రకాలుగా ఉన్నాయి. అప్పుడు తరులుపాడు నేను ఏం చేశానంటే డైరెక్ట్గా వర్తమాన ప్రకారమే, వర్తమాన ప్రకారం మారు మనసు పొంది బాప్టిజం కావాలన్న వాళ్ళకి వర్తమానాన్ని బోధించా. కాబట్టి డైరెక్ట్గా నా మాట విన్నారా? డైరెక్ట్గా అదే చెప్పానండి. ఇక ఏ కలగలుపు లేదు, ప్యూర్గా చెప్పాను. నా మాట విన్నారా? కాబట్టి వారు దానికి అంగీకరించారు. చాలామంది ఆ విధంగానే బాప్టిజం తీసుకున్నారు. చాలామంది ప్రభురాత్రి విషయంలో కానీ ఇతరత్ర కానీ ఏదైతే అంటే ఇజ్రాయెల్ గారి దగ్గర రాంగ్ అని నేను చెప్పట్లా, సంపూర్ణతలోకి రాలా, సంపూర్ణతకు సంబంధించిన ప్రతి వర్తమానాన్ని బోధించాను. లేఖనాల్లో ఎలా ఉంటాయో, మన వస్త్రధారణ ఎలా ఉండాలో, అలంకరణల విషయాల్లో, మిగతా విషయాల్లో, ప్రభు రాత్రి విషయాల్లో, వాళ్ళ బ్రదరన్ అసెంబ్లీకి చెందినవారు, వాటన్నిటి విషయాల్లో లేఖనం ఏమైతే చెప్పిందో ఆ క్రమాన్ని తీసుకొచ్చాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బైబిల్ ఏదైతే చెప్పిందో ఆ క్రమాన్ని తీసుకొచ్చానండి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళల్లో మ్యాక్సిమం చాలామంది పట్టుకున్నారు, కొంతమంది వదిలేశారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు. అక్కడ కూడా 3 రకాల విశ్వాసులు ఉన్నారండి. ఎన్ని రకాలు? ఒకరేమో అవిశ్వాసి, అవునా? మరొకరేమో పరిపూర్ణ విశ్వాసి, మరొకరేమో నటించు విశ్వాసి. వేషధారణ ప్రతి సంఘంలో ఎన్ని ఉంటాయి? నిజమైన విశ్వాసి ఎన్ని కష్టాలు వచ్చినా లేఖనాన్ని నమ్ముతాడు కాబట్టి ఆగుతాడు. అవిశ్వాసి కొంచెం వేడి తగలగానే వెళ్ళిపోతాడు. నటించేవాడు అటు వెళ్ళడు, ఉండడు, అటు పోడు. యోధ ఎప్పుడు దాకా ఉన్నాడు? యేసుప్రభు చనిపోయేదాకా ఉన్నాడు. యేసుప్రభు చనిపోయేదాకా అక్కడ ఉండి చంపి అప్పుడు వెళ్ళాడు. నా మాట విన్నారా? ఇప్పుడు విశ్వాసతో ప్రాబ్లం లేదు, అవిశ్వాసతో కూడా ప్రాబ్లం లేదు, నటించే వేషధారణతోనే ప్రాబ్లం ఉంది. అందుకని ఇదంతా ఎందుకు? వేషధారణ. కొంతమంది వేషధారణకి నీళ్లు పోయటం, వేషధారణకి ఎరువులు వేయటం, వేషధారణకి అదే చేసి దాన్ని పెంచడం ఎందుకు? డైరెక్ట్గా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ఉండేవాడే ఉంటాడు, పోయేవాడు పోతాడు. నేను మనకున్న పరిచర్యలో చెప్తా ఉంటా, ఎవరన్నా వెళ్ళిపోవాలనుకుంటే ఒక షాల్వా కప్తాను, ఒక దండేస్తాను, ఒకేసారి సన్మానించి పంపించేస్తాను, నో ప్రాబ్లం అన్నానండి. ఎందుకంటే మేము సంబరం చేసుకుంటాం అక్కడ అన్నాను. ఎందుకంటే ఎవడైనా రైతు కలుపు మొక్కలు పీకేటప్పుడు సంతోషిస్తాడా, ఎడుతాడా? అరే ఒరిజినల్ మొక్క కంటే ఈ అంటే నిజమైన గోధుమ కంటే గురుకి ఇంత ఎత్తు దాన్ని పీకేయొచ్చా అనేటటువంటి డౌట్ ఏం లేదు. అది పీకితే గోధుమ ఎదుగుద్ది. నా మాట విన్నారా? కాబట్టి ఒక పోరాటం. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఒక వ్యవసాయం అండి. ఈ వ్యవసాయంలో మనకు అప్పగించబడిన పనిలో మనకి ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో పోరాటం చేయాలా. ఇప్పుడు డానియల్ ఏమనుకుంటున్నాడు అంటే సంసారమే నా పోరాటం అనుకుంటున్నాడు. సంసారం నీ పోరాటం ఏంటి? అందరి పోరాటం. ఒక సేవకుడికైనా సంసార పోరాటం ఉంది, అవిశ్వాసికైనా సంసార పోరాటం ఉంది, దేవుని నమ్మినోడికి పోరాటం ఉంది, నమ్మనోడికి పోరాటం ఉంది. అది కాదు అసలైన పోరాటం. దానికి ఏం బహుమానం ఉండదు. నువ్వు డబ్బులు తెస్తే మా ఆయన మంచోడని ఫోటో కడితే చచ్చిపోతే అక్కడ తగిలిస్తారు. అదే కదా బహుమానం. ఇందాక పొద్దుట సంపత్ చెప్తున్నాడు, నా కొడుకులు నా ఫోటో పెట్టారు ఎందుకో తెలుసా అయ్యగారు అన్నాడు. చావకు ముందే చూసుకోవటానికి అన్నాడు. అన్నాడా లేదా? అరే ఫోన్లో ఏదో పెట్టుకున్నారు మీ పిల్లలు అంటే, లేదా అయ్యగారు ఫోటో అక్కడ పెట్టి ఎప్పుడు ఈ ఫోటోలోకి ఎక్కుతామా అని మా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. నా మాట విన్నారా? ఎందుకు అంత మాట అన్నామండి? మాట వినడానికి నా ఫోటో పెడితే ఏం లాభం అయ్యగారు?
అదే కదా మనం సంసారంలో ఏదైనా క్రెడిట్ దక్కితే ఫోటో తీసి అక్కడ పెట్టి 2 దండలు వేయటం, అరుణమ్మకు ఒక దండ, సంపదకు ఒక దండ, అంతే కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నకి సువర్ణోదునికి ఈ కోడళ్ళు కొడుకులు ఎత్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారా? వాళ్ళు వచ్చి చూసుకుంటారు, నాకు దండ వేశారు, మంచి సమాధి కట్టించారు, దాని మీద పేరు రాశారు, అవన్నీ ఏమైనా ఉంటాయా? లేదు లేదు. ఒక్క పూట 5 పౌడర్ డబ్బులో 1 సెంటు బాటిల్ ఫినిష్ అయిపోయింది అంతటితో. మధ్య దమ్ బిర్యానీ పెడతారు, మళ్ళా ఏం పెడతారు? పోటీ పడతారు. ఈ లోక అంటే నేను పెట్టాలా బిర్యానీ, దమ్ బిర్యానీ నాదంటాడు ఈయన. అట్ట కాదు, ఇంకొంచెం కాస్ట్లీగా పెట్టాలంటాడు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, సాల్మన్ వచ్చి అంటాడు, కొన్ని బ్యాగులు ఇద్దాం, నేను బ్యాగులు కొన్ని ప్రింట్ చేయించి నాన్న పేరు అమ్మ పేరు ప్లేట్ మీద బ్యాగ్ మీద వేసి ఇచ్చేద్దాం అంటే పేరు ఆమె. కానీ వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. ఏమన్నా ఉంటే బతుకున్నప్పుడే చూడండి. ఆ తర్వాత బిర్యానీలు పెట్టినా, దమ్ములు పెట్టినా, దుమ్ములు పెట్టినా ఏమీ లేదు. ఇజ్రాయెల్ అని అంటాడు, పెన్షన్ కోసం బాధపడాల్సిన పని అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నిజమైన ఫెయిత్ఫుల్ కొడుకులైతే, ఫెయిత్ఫుల్ కోడళ్ళైతే అత్తమామలకి పెన్షన్ అక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగుని కాక. కారణం ఏంటంటే, ఇప్పుడు మా నాన్న పెన్షన్ అని నేను చూడలే, ఆయన పెన్షన్ మా అమ్మకి మా నాన్నకి వైద్యానికి సరిపోయాయండి, ఏం మిగిలే కాదు. విన్నారా? నేను దాని మీద డిపెండ్ అవ్వలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా వైద్య ఖర్చులకి ఆ స్థలాన్ని అమ్మేశాను, ఏదో చేశానులేండి ఆ రోజుల్లో. కారణం ఏంటంటే, ఎవడో చూస్తే నాకు దండేసి గొప్ప అంటారని కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలో నేను, మా అమ్మమ్మ, నాన్న ముగ్గురమే కదా. తర్వాత పెళ్ళయింది, నా మాట వినారా? తర్వాత పిల్లలు వచ్చారు. కానీ ఈ బాండింగ్ చాలా కాలం పోలా నాకు. అమ్మకి బాగాలేకపోయినా, నాన్నకు బాగాలేకపోయినా మేము ఇల్లంతా కూడా కలవరపడిపోయేవాళ్ళు. అవునా? అప్పుడు మనం అనేది నీ అమ్మ నాన్న మీద ఉన్నంత ప్రేమ నా మీద, నా పిల్లల మీద ఉంటే కుటుంబం బాగుపడేది. ఇప్పుడు కుటుంబం నాశనం అయిందా? కుటుంబం బ్రహ్మాండంగా ఉందే. వాళ్ళ నాన్న కారులో తిప్పాల, నేను కారులో తిప్పానే. ఆ పెద్ద పెద్ద మంచి మంచి భవనాల్లో అద్దె అయితే పర్లేదులే, అద్దె అయినా ఏసీలు పెట్టానే. ఏం తక్కువ చేశాడు దేవుడు? దేవుని స్తోత్రం కలుగుని గాక. అది నాకు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. నేను వాక్యానికి లోబడ్డాను, వాక్యం కోసం పోరాటం చేశాను. నేను ఇప్పుడు నేను వాక్యం బోధించడం కాదు, వాక్య ప్రకారం నిలబడాలి. హల్లెలూయా. ముందు నీ భక్తి దేవుడు ఎరుగు. దేవుడు చెప్పిన మాట ప్రకారం చూస్తే అది భక్తి దేవుడు చూస్తాడు. నువ్వు భయంకరమైన భక్తుడు, నాకు అనవసరం. నువ్వు భయంకరమైన పోరాటం చేసావు, నాకు అనవసరం. నువ్వు ఎంతో ఎగురుతున్నావు, నాకు అనవసరం. నువ్వు దెయ్యాలను పోగొట్టావు, నాకు అనవసరం. నువ్వు భాషలు మాట్లాడతావు, నాకు అనవసరం. నీ పేరు చెప్తే దెయ్యం కేకలేస్తుంది, నాకు అనవసరం. నువ్వు ప్రార్థన చేస్తే సంతానం కలుగుద్ది, నాకు అనవసరం. నువ్వు ప్రార్థన చేస్తే ప్రజలు బాగుపడిపోయి బిల్డింగ్లు కట్టించుకుంటారు, నాకు అనవసరం. చిన్న ఆజ్ఞ. ఆ చిన్న ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఈ చిన్న ఆజ్ఞ మీరి ఇన్ని కార్యాలు నువ్వు చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. అంటే నువ్వు బోలన్ని కార్యాలు చేసి, విన్నారా, ఒక చిన్న విషయంలో మిస్ అయితే దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? కొట్టివేశాడు. మీరు ఆ పరిసయ్యుల శాస్త్రులకు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రజల మీద అనేక భారాలు మోపుతారు, మీ చిటికెన వ్రేలుతో కూడా దాన్ని తీయరు అని. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మన బోధ పరలోకం కోసం, ఈ బోధ కొరకు మనం పోరాడుతున్నాం. ఆమేన్. నా మాట విన్నారా? పోరాడిన చిన్న ఆజ్ఞ కూడా మిస్ కాకూడదు. బోధను బోధించేదానికంటే బోధలో జీవించటమే దేవునికి ఇష్టమైన కార్యము. నా పాయింట్ అర్థమవుతుందా? మనం బోధలు బోధించవచ్చు. నేను దరిదాపుగా ఈ గడియ వర్తమానంలో 1200 పుస్తకాలు లేకపోతే 11 చిల్లర పుస్తకాల గురించి నేను బోధించవచ్చండి. కానీ అందులో ఒక్క లైన్ తప్పిపోయినా, అందులో ఒక్క అక్షరమైన పొల్లైనా నేను మీరినా, దాంట్లో ఏ ఒక్కటి నేను అతిక్రమించినా నేను చెప్పే బోధంతా జీరో అనండి. నేను చెప్పే బోధంతా జీరో. ఈరోజు ఎలాంటి హీరోలు తయారయ్యారండి మనకి? రాత్రంతా బోధిస్తారు, తెల్లారలోకి చెడు పనులు చేస్తారండి. రాత్రంతా
ఆదివారం అంతా, కానీ దాంట్లో ఇంత ప్రకారం కూడా జీవించరు. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, పిల్లలు మాట్లాడకండి. ఇప్పుడు దేవుని యొక్క కృపలో నేను రక్షణాపురం వెళ్ళాను. రక్షణాపురంలో నేను బోధించినది ఆమేన్ విశ్వాస పోరాటమే. ఇప్పుడు వాళ్ళు ఏం బోధించారు? వాళ్ళకి నాకు మధ్య ఆస్తి తగాదాలు లేవు. అమ్మ విన్నారా? వాళ్ళకి నాకు మధ్య భూ సంబంధమైన పోరాటాలు లేవు. విన్నారా? షాని విన్నారా? వినాలి మీరు. ఏ పోరాటం మీకున్నాయేమో పోరాటాలు, నాకు ఆ పోరాటాలు లేవు. పొలాల స్థలాల పోరాటాలు లేవు. నాకు ఏదైనా పోరాటం ఉందంటే ఇదేనండి పోరాటం. అంటే వాక్య ప్రకారము నేను ఏం చెప్పేవాడిని, మనము దేవుని సేవన్నా చేయాలి, రాజకీయాలన్నా చేయాలనేవాడినాడు. అది నా తప్పు. ఎందుకంటే బైబిల్ అలా చెప్తుంది కదా, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానే. ఇందాక ఇజ్రాయెల్ అని చెప్తాడు. పొట్టయ్య మన పార్టీ కాదు, అందుకే ఆ అబ్బాయిని వేరు పెట్టాం. ఊర్లో పార్టీలు ఏంటండి? పార్టీ వ్యక్తిగతం. పార్టీ క్రైస్తవుడికి పార్టీలు ఏంటండి? నన్ను పార్టీ అనేది వ్యక్తిగతం. వాడు ఎవడు పార్టీ అయితే నాకెందుకు, అతడు మన ఊర్లో ఒక సభ్యుడు, అంతేనా? కాబట్టి నేను సేవకునైన నేను ఈయన 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 ఏదంటే టీఆర్ఎస్ అని, వీడేమో అదేంటది కాంగ్రెస్ అని, నాకు వేరియేషన్ ఉంటాయా? ఇక్కడ మిమ్మల్ని అందరినీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తండి అని అడుగుతానా? నేను వాక్యం బోధించడానికి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా అడుగుతానా? నాకు కావాల్సింది మీ హృదయం. దేవునికి కావాల్సింది మీ హృదయం. దేవునికి కావాల్సింది మీ విశ్వాసం. దేవునికి కావాల్సింది తన రాజ్యానికి అర్హత కలిగినటువంటి మీ మనస్సు. ఆమేన్, ఆమేన్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఇలాంటి పోరాటాలు కాదు మనం పోరాడేది. నా మాట విన్నారా? అయితే మరి రక్షణాపురంలో ఏం పేరేమో రక్షణ, ఆ పురంలో ఏ పోరాటం? రాజకీయ పోరాటం, ఆర్థికపరమైన పోరాటం. ఇప్పుడు నాకు డానియల్కి వ్యక్తిగత గొడవ అయిందండి. ఏ గొడవ అయింది? వ్యక్తిగతం. మానవులు అన్నాక అత్తా కోడలు గొడవ అవుదా? అది కామన్. తల్లి కూతురు గొడవ అవుదా? దట్ ఈస్ రేర్. అయినా కూడా గొడవ అవుద్ది, అంతేనా? ఇప్పుడు షానీకి ఏం పేరు, రేచల్కి గొడవ అవుదా? ఏదో ఒక రోజు షానీని రేచల్ అంటది, అస్సలు నీ పోరు తట్టుకోలేకపోతున్నానమ్మా అంటది. గొడవ అవుదా? గొడవ అంటే తగువంటే, నా మాట విన్నారా? తగువంటే ఎలాగైనా వస్తుంది. తగువైనంత మాత్రాన ఆ తల్లి తన కుమార్తెను చూడదా? చూస్తుందా? చూడదా? ఒక ఊరైన తర్వాత దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో అందరు కలిసే ఉంటారని గ్యారంటీ లేదు. కలిసి ఉన్నా లేకపోయినా వాక్యం సమానంగా బోధించాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మన సంపత్కి నాకు గొడవ అయింది అనుకోండి. సంపద నీకు పరలోకం లేదని నేనేమో సర్టిఫికేట్ ఇస్తానా? మన ఇద్దరికి తగువైతే పరలోకం ఎలా మిస్ అవుద్ది? నా మాట విన్నారా? ఎస్, ఓకే. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలండి. ఈరోజు సంపత్ నాకు మంచి న్యూస్ పేపర్, నాకు టీవీ ఛానల్ కూడా మనోడు. అంటే ఒక్కొక్కరికి ఒక్క ఛానల్ ఉంటే మనోడికి 10 ఛానల్స్ ఉంటాయి. బీబీసీ కదా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఇక్కడికి వస్తే హైదరాబాద్ వార్తల్లో ఇంకా ఇన్వాల్వ్ కావాలి. నిన్న మొన్న వచ్చినట్టున్నాడు, ఇక్కడ న్యూస్ ఇంకా రాలా. అయితే మొత్తం అక్కడ మొత్తం ఇప్పుడు ఆయన వైద్యం కోసం వెళ్తాడు కదా, అన్ని వార్తలను గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ చేసి నాకు రిపోర్ట్ వస్తుంది, నేను కట్ చేస్తూ ఉంటాను. విన్నావా? నేనేమన్నానంటే ఈ వార్తలు నాకు చెప్పొద్దు, నీలో వార్తగా అది తయారు కాకముందే, అంతకుముందే ఈ వార్తలన్నీ నాకు అక్కడ తెలుసు, అవన్నీ దాటుకొని వచ్చాను. కాబట్టి నీ పని నువ్వు చేసుకొని రా. మళ్ళా చెప్పి 10 పంది అని నువ్వు గుంట్లో పడ్డావు అనుకో, అప్పుడు మళ్ళా మురికి అవుతుంది. దాని మీద నువ్వు రాయేయద్దు, నువ్వు బయటకు వచ్చాయి అన్నానా లేదా?
ఈ విషయాలు నాకు అనవసరం. నాకు దేవుడు ఏదైతే వర్తమానం ఇచ్చాడో దాని పోరాటంలో నేనున్నాను. విశ్వాసపరమైన మంచి పోరాటం. నేను నా పోరాటంలో ఉంటే ఈ పోరాటాలు నాకెందుకు? నా మాట విన్నారా పిల్లరా? మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ అంటున్నాడు ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ గొప్ప పోరాటంలో ఆమేన్ నేను అక్కడ ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చానండి. ఆమేన్. ఆ మెసేజ్ ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే ఆది అపోస్తులు బాప్తిజమం ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళని సంప్రదించి, విన్నారా, ఒక బాప్టిస్ట్ వాళ్ళ సిద్ధాంతం చెప్పుద్ది, ఒక పెంతెకోస్తు వాళ్ళ సిద్ధాంతం చెప్పుద్ది, సిఎస్ఐ వాళ్ళ సిద్ధాంతం చెప్పుద్ది, మరొకటి వాళ్ళ సిద్ధాంతం చెప్పుద్ది. ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు వాళ్ళ నాన్నగారు వర్తమాన సేవకుడైన, విన్నారా, వాళ్ళ పూర్వీకులు వర్తమాన సేవకులు. ఇప్పుడు ఆయనకి కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే ఇప్పుడు బతకాలంటే ఏం కావాలా? ఇంకా బాగా బతకాలంటే లోకంలో కాంప్రమైజ్ కావాలా? కాబట్టి దేవుని వాక్యం ఎన్నడూ కూడా పాలు నీళ్లు కలుస్తాయి కానీ కాయబెట్ట వేడి చేయండి, నీళ్లు ఆవిరైపోద్ది, పాలు మిగులుతాయి. పాలు రూపం మారుద్ది, అది వెన్నగా మారుద్ది. పాలు రూపం మారుద్ది, అది నెయ్యిగా మారుద్ది, నీళ్ళు వెళ్ళిపోతాయి. విన్నారా? అలాగే సత్యము అసత్యము ఎప్పటికైనా అది వేరుగానే ఉంటుంది, కానీ సత్యము అసత్యము కలిసి నివాసం చేయలేదు. అవి రెండు ఏం చేస్తాయండి? ఒక గొప్ప పోరాటం చేస్తాయి. ఆమేన్. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, కూర్చో బాబు, కూర్చో. మీరు గమనించాలి. ఇప్పుడు అక్కడున్న పోరాటంలో, ఆమేన్, అక్కడున్న పోరాటంలో వాక్యం పక్షాన అందరికి చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు, నేను నా స్వకీయుల దగ్గరికి వెళ్ళా. ఆయనను వారు అంగీకరించలా. నా మాట విన్నారా? నన్ను, మా సొంత వాళ్ళే కదా, వాళ్ళు నన్ను అంగీకరించలా. విన్నారా? అప్పుడు ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నేను ఇతరుల దగ్గరికి వెళ్ళా, వారు అంగీకరించారు, వీరు అంగీకరించలా. అందుకని కృప యూదులు ఎప్పుడైతే కఠినులైపోయారో ఆ కృప అన్యజనులమైన మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడైనా సరే ఒక పోరాటంలో, విశ్వాస పోరాటంలో మనవాడు మీ అందరికీ సంతృప్తికరంగా బోధించాలంటే బాగానే ఉంటుంది. కానీ దేవుడు కాలర్ పట్టుకొని విశ్వాసికి ఒక్క మారే తీర్పు అయితే అయ్యగారికి ఎన్నిసార్లు, కాపరైతే ఎన్నిసార్లు అండి? మీలో అనేకులు బోధకులు కావద్దు, బోధకునికి మరి కఠినమైన తీర్పు. ఆమె అంటే నేను చెప్పనా, నువ్వేదైతే నమ్ముతున్నావో బోధిస్తున్నావో అదే నీ కుటుంబం ఫాలో అవ్వాలి. పాస్టర్ అయ్య గారు ఏం చెప్తున్నాడో పాస్టర్ అమ్మ గారు ఫాలో అవ్వాలి. అమ్మా, ఈయన ఒక్కడే పాస్టర్గా ఉండడు. పాస్టర్ అయ్యా ఉంటే పాస్టర్ అమ్మ కూడా ఉండాలా. విన్నారా? పాస్టర్ అయ్యను పురుషులు ఫాలో అయితే పాస్టర్ అమ్మని ఎవరు ఫాలో అవుతారు? పాస్టర్ అమ్మ ఏం పెట్టుకుంటే మీరందరూ ఏం పెడతారు? పాస్టర్ అమ్మ తీసేస్తే మీరు తీస్తారు. పాస్టర్ అమ్మ పెట్టిందా మీరందరూ పెడతారు. పాస్టర్ ఏది చేస్తే అయ్యే కదా, అయ్యే అంటే తండ్రే కదా, ఆత్మీయ తండ్రి అనుకో. ఆయన ఏది చేస్తాడో రేచల్ అదే చేస్తుంది. విన్నారా? మీరందరూ ఇక్కడికి వస్తున్నారే, ఆయన ఏం చేస్తాడో మీరు కూడా. నేను మీ దగ్గర వాక్యం చెప్పి పక్కన అబద్ధం ఆడాను అనుకో, శాంసన్తో, అది కూడా మా పాస్టర్ గారు అబద్ధాలు ఆడతాడు కాబట్టి నేను ఒకటి ఆడితే 10 ఆడతాడు. విన్నారా? కాబట్టి నేను అనేది ఏంటంటే, మనం ఎన్ని వాక్యాలు చెప్పామనేది ముఖ్యం కాదు, పోరాటం ఇది. ఇప్పుడు రక్షాపురంలో నేను పోరాడింది తప్పు పోరాటం పోరాడలా, నేను వాక్య పోరాటమే పోరాడా. అప్పుడు వాళ్ళు నన్ను ఏమన్నారు? తప్పుటోండి అన్నారు. నా మాట విన్నారా? కొద్ది కాలం నిలబడ్డా, కొద్ది కాలం పోరాడా, కానీ నా పోరాటం ఫెయిల్ అయిపోయింది. స్వస్థతలు పొందుకుంటున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టుకుపడుతున్నాయి, మేలులు పొందుతున్నారు, కానీ అసలైన మేలేంటి? పరలోకం వెళ్ళలేదే మేలు. నా మాట విన్నారా? మొన్న బెల్గాం వెళ్తే ఇజ్రాయేల్ అమ్మ పేరు రూతమ్మ, అంటే అదే కదా. కాబట్టి అంతా ఉంది, ఇలా అర్జెంటుగా వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోతావేంటి బాబు, కొంచెంసేపు వాక్యం విందాం అనుకున్నా,
కొంచెం ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను. ఆ రోజు ఒక పెద్ద పోరాటం చేశానండి నేను. ఎందుకంటే ట్రైన్ నాకు రిజర్వేషన్ అయిపోయింది. నేను అన్నాను మరొకసారి ఎప్పుడన్నా అవకాశం వస్తాయి, నేను అన్నాను మీ ఇంటి మీద ప్రార్థన పెడతాను అన్నాను. అనుకోండి అనలా అంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. నో సార్. ఎందుకు చేయరంటే మళ్ళా మేము పెట్టామనకి ఇక్కడ ఏదో కొత్తది ఇక్కడ తెచ్చారు. ఇది ఒక పోరాటం. నా మాట విన్నారా? ఇప్పుడు చిన్నకొండ చిన్న వాళ్ళ పిల్లల కోసం వెళ్తుంది, వాళ్ళు కూడా వింటారు, మంచిదే కదా, నేను తప్పు చెప్పట్లా. ఆయన ప్రేమ ఏం పేరు, జాబ్ కోసం, వాళ్ళ జాబ్ కోసం, రాజు పిల్లల కోసం, మిగతా వాళ్ళ కోసం, బెల్గాంలో ఉన్న బ్యాచ్ అంతా అనేక అద్భుతాల కోసం, కంఠం కోసం, పిల్లలు లేకపోతే పిల్లల కోసం అనేక అద్భుతాలు పొందారే. మరి ఇప్పుడు నన్ను ఎందుకు ద్వేషిస్తారు వాళ్ళు? దేని విషయంలో? పోనీ బైబిల్లో లేదా? బైబిల్లో చెప్పినట్టు అది సత్యం కాదా? సత్యమే. కానీ సత్యమైనా మాకు అనవసరం. ఇప్పుడు కనుక మేము నీది అంగీకరించామంటే, ఇప్పుడు కనుక ఈ వాక్యమిని బాప్తిజం తీసుకున్నామంటే పరలోకానికి దేవుడు ఎరుక, నరకం దేవుడు చూసుకుంటాడు. కానీ నరకం ఎక్కడ మొదలవుద్ది? మాకు భూమి మీదనే. మా పాత ముసలి విశ్వాసులు మాకేం చూపిస్తారు? ఏం చూపిస్తారండి? పెళ్ళిళ్ళకి రాకుండా నరకం చూపిస్తారు, ఇంకో చోటకి రాకుండా నరకం చూపిస్తారు, ఏదొచ్చినా టార్చర్ పెడతారు. నరకం ఉందో లేదో మాకు కనపడట్లా, ఈ నరకానికి మేము భయపడుతున్నాం అని అంటారు. పోరాటమేనా? ఏమి అన్నా పోరాటమేనా? సత్యం నిమిత్తం పోరాటమేనా? పోరాటం ఉందా లేదా? విశ్వాస సంబంధమైన పోరాటం ఉందా? కాబట్టి సత్యానికి అసత్యానికి పోరాటం ఉందా లేదా? వెలుగుకి చీకటికి పోరాటం ఉందా లేదా? అయినను మేము ప్రకటించాలా. ఎందుకంటే ప్రకటించకపోతే ఆయన కాలర్ పట్టుకుంటాడు. నువ్వు ఒక సరైన మార్గాన్ని ఎరిగి ఉండి నీవు కనుక దాన్ని బోధించకపోతే దేవుని పిల్లలకి శ్రమ. మేము ప్రకటించాక బోధించాక బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఇక్కడ వినారా? ప్రకటించిన తర్వాత భ్రష్టులు అయిపోతామేమని మళ్ళీ నల్లగొట్టుకోవాలా. విన్నారా? కాబట్టి పిల్లరా ఏంటి పోరాటం? మొన్న సంపత్తో మొత్తం అన్నాడంట, బాబీ వచ్చాడంట కదరా లైన్లోకి అని. బాబీ నా లైన్లోనే ఉన్నాడు, వేరే లైన్లకి, అది లూప్ లైన్ ఏం కాదు, ఇదే లైన్. బాబీ ఎట్ట చెప్తాడో చర్చిలో, అంతేనా? సంపతో నేను చెప్పేదే చెప్తాడు, నో డౌట్. జిరాక్స్ కాపీలు ఎన్ని కొట్టినా ఒరిజినల్ ఇదేనా డూప్లికేటా? మళ్ళీ ఇదే చెప్తాడు. ఇప్పుడు నాకు అవకాశం లేకపోయినా వాడికి అవకాశం ఇచ్చినా మళ్ళీ ఇదే వస్తుంది అక్కడ. ఆ మాట చెప్తే పిలుస్తాడేమో చూద్దామంటే కరెక్ట్గా ముహూర్తం ఖరారయ్యాక వద్దన్నాడంట. అంతేనా? ముహూర్తం ఖరారయ్యాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పోరాటం? ఇక్కడ ఆస్తి పోరాటం కాదు, ఐశ్వర్య పోరాటం కాదు, మరొక పోరాటం కాదు, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం. నా మాట విన్నారా? కాబట్టి ఇది మంచి పోరాటం అన్నాడండి. బైబిల్ ఏమని చెప్తుంది? విశ్వాసం కోసం ఎలాంటి పోరాటం పోరాడాలి? మంచి పోరాటం పోరాడాలి. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు, విన్నారా, యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి శరీరధారిగా వస్తాడని ఆదికాండములో 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తే, విన్నారా? ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే రోజుల్లో ఉన్నామండి. లెండేస్లో ఫ్రైలు ఉండవు, చికెన్లు ఉండవు, మటన్లు ఉండవు అని బైబిల్లో ఎక్కడుంది? ఇక్కడ మన దగ్గర ప్రతాప్ అనే అబ్బాయి ఉన్నాడు, వస్తాడు హోస్పేటలో, సేవకుడు. అతన్ని వాళ్ళు అడిగారంట, ఒక వేరే జేసుదాస్ పాస్టర్ అడిగాడంట, బాబు నేను నీ దగ్గరికి వస్తున్నాను, లెండేస్ కదా, ఉపవాసం ఎలా చేయాలో నేను చెప్తాను అన్నాడంట. ఈ క్యాండిడేట్ అన్నాడు, నేను ఉపవాసం చేయట్లేదు అన్నాడంట. నువ్వు క్రైస్తవుడు కాదా? శ్రమ దినాలు పాటించవా? ఆయన అన్నాడంట, నేను శ్రమ లేదు గీమా లేదు, బైబిల్లో లేదు. మీరు చికెన్ తింటారా? తింటాము. మీరు మా ఇంటికి వస్తే చికెనే పెడతాము అన్నాడంట. రాలేదంట ఆయన. అవన్నీ ప్రార్థన చేసుకొని 3ంటికి వస్తాము, ఉపవాసం అయిపోయాక వస్తాము అంటే, ఉపవాసం అయిపోయాక ఆ పప్పు సాంబారు రసం పెట్టండి. అలా లేదయ్యా మేము రోజు చికెన్ తెచ్చుకుంటాం అన్నాడట. రాలేదంట ఆయన.
ఎందుకంటే ఈ రోజుల్లో రాలేదంట. ఆ తర్వాత ఎందుకు అలా చెప్పావు ప్రతాప్ అని అంటే, మిగతా రోజుల్లో వచ్చినప్పుడు మళ్ళీ చికెన్ వస్తాడంటే అప్పుడు పప్పు చేసుకుంటున్నామని చెప్తాను అన్నాడు. కారణం ఏంటంటే సత్యం తెలిసినోడు ఎగతాళి కాదు, అతను ఎగతాళి చేయలా. ఎందుకంటే ఇతడికి సత్యం తెలిసింది, వాక్య ప్రకారం ఉన్నాడు. బైబిల్లో అవి లేవు. ఆమేన్. బైబిల్లో ఎన్నిసార్లు చచ్చిపోతాడండి ఆయన? ఎన్నిసార్లు చంపుతావు నువ్వు? ఎన్నిసార్లు పుట్టిస్తావు? మార్చి ఏప్రిల్ నెలలో చంపేస్తావా? మళ్ళా డిసెంబర్ రాగానే పుట్టిస్తావా? ఏమన్నా నువ్వు పుట్టించడానికి, నువ్వు చంపడానికి నువ్వేమన్నా సృష్టికర్తవా? ఆయన చనిపోయిన ఆయన భూమి మీదకి వచ్చిన మాట వాస్తవం, శరీరధారి అయిన మాట వాస్తవం. ఆయన 30 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాలు తండ్రి పని మీద ఉన్నది వాస్తవం. చనిపోయింది వాస్తవం, సిలువకెక్కింది వాస్తవం, సమాధి చేయబడింది వాస్తవం, 3వ దినాన లేచింది వాస్తవం, 40 దినాల తర్వాత ఆరోహణమైంది వాస్తవం, ఆ తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మగా దిగివచ్చింది వాస్తవం, ఆ తర్వాత అపోస్తులు బోధించింది వాస్తవం, 2000 సంవత్సరాలకి ఆయన మరలా తిరిగి వచ్చేది కూడా వాస్తవం. ఇప్పుడు నేను బోధించేది ఆయన వస్తున్నాడనే వార్త. ఇప్పుడు ఏ వార్త? సద్ది వార్త చెప్పాలా? ఆయన పుట్టాడని ఈరోజు నేను చెప్పాలా? ఆయన చనిపోయాడని ఈరోజు నేను చెప్పాలా? ఆయన ఆరోహణమయ్యాడు లేకపోతే ఇంకొక కథలు ఏమని చెప్పాలా? నో, ఆయన వస్తున్నాడని చెప్పాలి. అందరికీ తెలిసిన వార్త ఏంటో తెలుసా? ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, నేను మరలా వస్తానంటే అందరూ నమ్ముతారండి. ఇప్పుడు సంఘ శాఖల వారు కూడా యేసుక్రీస్తు 2వ రాకడ సభలను పెడుతున్నారండి. ఏం పెడుతున్నారు? కానీ ఆయన ప్రత్యక్షంగా ముఖాముఖిగా దావీదు కుమారుడిగా ఇప్పుడు ఆయన 3 విధాలుగా మన మధ్య ఉన్నాడండి. ఆయన అంటే మీకు కొంచెం లోతుగా చెప్తే అర్థం కాదు, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ట్రై చేస్తున్నాం. ఒకటి, ఆయన అక్కడ ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడిగా శరీరధారి అయి వచ్చాడండి. ఓకేనా? ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడిగా పరిశుద్ధాత్మ యొక్క సూచనగా లేకపోతే పరిశుద్ధాత్మగా మన మధ్య ఉన్నాడు ఆయన. ఆ తర్వాత దావీదు కుమారుడిగా 1000 ఏళ్ల పాలనలో రానై ఉన్నాడు. కాబట్టి ఈ పరిచర్యలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాగే లోతు దినాలు ఉన్నాయి, నోవాహు దినాలు ఉన్నాయి. అక్కడ కూడా మనిషి కుమారుని పరిచర్య జరుగుద్ది అన్నాడు దేవుడు. అంటే ఆయన దేవుని కుమారుడిగా ఎలాగైతే చేశాడో, ప్రాణత్యాగం చేశాడో, పరిశుద్ధాత్మగా ఎలాగైతే దిగి వచ్చాడో, అలాగే రాకడకు ముందుగా భయంకరమైన మహాదినం, తీర్పు దినం రావటానికి ముందుగా ఆయన తన ప్రవక్తను పంపాడు. ప్రవక్తలు గూర్చి ఏమన్నాడు? నరపుత్రుడా అన్నాడండి. అంటే ఏంటి? మనుష్య కుమారుడా అని. విన్నారా? కాబట్టి ఆ ప్రవక్తలో ఉండి యేసుక్రీస్తు 3 బ్రతికిచ్చాడండి. యాయూరు కుమార్తె, లాజరు, మరొకరిని. అలాగే ప్రవక్త కూడా ఫిన్లాండ్లో మరొక చోట 3 బ్రతికిచ్చాడండి చనిపోయిన వాళ్ళని. యేసుక్రీస్తు ఏమన్నాడంటే యోహాను సువార్త 14లో, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అపోస్తులు చేసిన దానికంటే, ఇప్పుడు చూడండి, ఈ గడియ వర్తమానికుడు, ఈయన దేవుడు కాదు, ప్రవక్త అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈయన అంతకంటే గొప్ప కార్యాలు చేసి సత్యాన్ని తీసుకొచ్చాడు. 7వ దూత బూర ఊదిచున్నప్పుడు మర్మములన్నీ సమాప్తము అని ఉంది. ఈయన గురించి బైబిల్లో ఎక్కడుందనంటే యోహాను గురించి ఉంది, బాప్తిజమం ఇచ్చే యోహాను గురించి ఉంది. ఉందా లేదా? చాలా కాలము ప్రవక్తలే లేనప్పుడు ముందుగా ప్రవచించిన, మలాకీలో 3వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, ముందుగా ప్రవచించినట్టుగా ఎవరు వచ్చారు? బాప్తిజమం ఇచ్చి యోహాను వచ్చాడు. యెషయా ఏమన్నాడు ఆయన గురించి? ఇదంతా తీస్తే టైం సరిపోదు. అరణ్యములో కేకవేయు ఒక శబ్దము. నా మాట విన్నారమ్మా? నువ్వు కూడా చెప్పాలా? నీకు ఇన్ని బుక్స్ ఎందుకు ఇస్తున్నానంటే అందుకే. అరణ్యములో కేకవేయు ఒక శబ్దము అన్నాడు, కానీ అరణ్యములో కేకవేయు యోహాన్ అన్నాడా? ఒక శబ్దమే కదా. అంటే అతనికి ఏ పేరన్నా పెట్టని, లేఖనం నెరవేరాలా. కాబట్టి అతడు వచ్చి ఏం చేశాడు? తండ్రుల హృదయము అనగా ఆ ఇజ్రాయేలీల పెద్దల యొక్క ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వారి యొక్క కన్నులు, వాళ్ళ యొక్క మనస్సును అపోస్తుల బోధ వైపు తిప్పాడండి. అంటే యేసుక్రీస్తు యొక్క వర్తమానం వైపు, అపోస్తులకు ఇవ్వబడిన వర్తమానం వైపు త్రిప్పాడు.
ఆయన ఏమన్నాడు? నేను మీకు నీళ్ళల్లో బాప్తిజమం ఇచ్చుచున్నాను. నేను ఇంత వాక్యం చెప్తున్నా, మేరీ చూస్తుందిగా నమ్ముద్దా? వీళ్ళందరూ వర్తమానంలోకి రావాలని నువ్వు వర్తమానాన్ని నమ్మాలి. వర్తమానం అబ్సల్యూట్, ఈ కాలానికి దేవుడిచ్చిన మార్గం. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని రాజ్యానికి రాలేదు. కాబట్టి ఇక్కడ రాకడ దగ్గరికి వస్తాం. మళ్ళా ఇప్పుడు మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏదైతే ప్రకటించనై ఉన్నాడో ముందుగా ఎవరు వచ్చారండి? మొదటి రాకడకు ముందుగా బాప్తిజమం ఇచ్చి యోహాను వచ్చి ఏం చేశాడు? వాళ్ళ హృదయాలను క్రీస్తు యొక్క పరిచర్య వైపు తిప్పాడు. ఆమేన్. ఆ పెంతెకోస్తు పిల్లల వైపు తిప్పాడండి. హల్లెలూయా. నా మాట విన్నారా? ఆ తర్వాత మలాకి 4:5లో భయంకరమైన మహాదినము ప్రపంచవ్యాప్తంగా రాక మునుపు మళ్ళా ఎవరు పంపుతున్నాడు? అదే ప్రవక్త వచ్చి ఈ యొక్క పిల్లలమైన మన హృదయాలను, మనకిప్పుడు తండ్రులు ఎవరు? అపోస్తులు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. దానికోసం ఏమన్నాడండి ఇక్కడ యూదా? పోరాటం చేయమన్నాడండి. మీకు అర్థం కాలేదా? ఎందుకు పోరాడాలి? ఎరుకో చుట్టూ 6 మార్లు తిరగాల, 7వ రోజు 7 మార్లు తిరగాల. నేను హైదరాబాద్కి ఎన్ని మార్లు తిరుగుతున్నానో ఇంకా ఈ కోలట్లా వినారా? ఇంకా ఇక్కడ మీరే కోల్లా, ఇక మీరేం కోల్తారండి? ఆమేన్. కాబట్టి పిల్లారా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ నా మాట శ్రద్ధగా ఆలోచించండి. అది దేవుడే ఇవ్వాలి ప్రత్యక్షత అంటే దేవుని కృప అండి. అది నాకు కలిగిందని మీకు కలగాలని నేను చెప్పలేను. కానీ ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడా? ఆయన బాప్తిజమం ఇచ్చి యోహానా, ఆయన ఏం చేశాడు? మారు మనసు నిమిత్తం వారికి ఏమి ఇచ్చాడండి? బాప్తిజమం ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఏమన్నాడు? నేను నీళ్ళలో మీకు బాప్తిజమం ఇస్తున్నా, నా వెనకాల ఒక ఆయన వస్తాడు, ఆయన మీకు అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తిజమం ఇస్తాడన్నాడు. ఆ తర్వాత ఈయన పరిచర్య 6 నెలలకు అయిపోయిందండి. అతడు ఏం ప్రకటించాడు? ఏలియా వచ్చి యెజబెల్ని ఎలాగైతే ఎదిరించాడో ఈయన వచ్చి ఏం చేశాడో తెలుసా? ఏ రోజు చేసిన తప్పుని ఖండించాడు. ఏ రోజు తన సోదరుడైన పిలుపు భార్యను ఉంచుకున్నాడు, అది తప్పు అని చెప్పాడండి. అంటే ఆ తప్పుడు విధానాన్ని ఖండించాడా లేదా? ఆ తప్పును ఖండించినందుకు తన తలనే తీసేశాడు. ఆమె తన కుమార్తెకి ఏమి నేర్పిందండి? ఆమె సంఘంగా పోల్చుకోండి, ఆమె సంఘ శాఖ అనుకోండి. కుమార్తె అంటే హేరోదియా. ఆమె ఏం నేర్పింది? తన 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 కూతురికి ఏం నేర్పిందండి? తన కూతురికి ఏం నేర్పింది? నాట్యం నేర్పింది. ఈరోజు సంఘాల్లో క్రిస్మస్ వస్తే నాట్యాలు, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే వస్తే ఏడుపులు. వేషధారణ కాదా? నిజమైన విశ్వాసి ఉన్నాడు, వాక్యాన్ని నమ్ముతాడు, ఓకేనా? అవిశ్వాసి ఉన్నాడు, అది మనకు సెట్ కాదని వెళ్ళిపోతాడు. ఈ నటించే విశ్వాసి ఇవన్నీ చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు? పుట్టినరోజు వస్తే హ్యాపీ, చనిపోయిన రోజు వస్తే బీపీ, ఆ తర్వాత మళ్ళీ పునరుద్ధాన పండగ, మళ్ళీ ఫుల్ లోడ్. నా మాట విన్నారు? వేషధారణ కాదా అది? సంఘాల్లో జరిగేది వేషధారణ కాదా? పండుగలు ముఖ్యమా? ఒక వ్యక్తి ముఖ్యమా? ఒక వ్యక్తి రక్షణ ముఖ్యమా? పండుగలు ముఖ్యమా? కానీ మన వాళ్ళకి ఏది ముఖ్యం? పండుగలే ముఖ్యం. ఎందుకంటే సేవకులకు పండుగల ద్వారా ఏమొస్తాయి? ఆ పండుగల ద్వారా సేవకులకి ఏమొస్తాయి సార్? బ్రహ్మాండంగా వస్తాయి డబ్బులు. నా మాట విన్నారా? రేపు పొద్దున గుడ్ ఫ్రైడే అంతా మన వాళ్ళు రోజుల తరబడి ఏడిపిస్తారండి. నా మాట విన్నారా? రోజుల తరబడి ఏం చేస్తారు? నా మాట గమనించాలి. ఇటు చూడండి. రోజుల తరబడి ఏం చేస్తారు? ఏడిపిస్తారు 40 రోజులు. 40 రోజులు ఏడిపించిన తర్వాత ఆయన తిరిగి లేచేదన్న రోజు పలావ పెడతారు. ఏం పెడతారు? అదేనా భక్తి? 40 రోజులు ఏడిపించి అలిసిపోయారని 40 రోజుల తర్వాత పీకల దాకా, నా మాట విన్నారా, అన్నం పెడితే అయిపోయిందా? అదేనా భక్తి అంటే? మనం చనిపోయిన తర్వాత వేరొక డెస్టినేషన్, వేరొక ప్లేస్ ఉందా లేదా? బైబిల్ని నేను నమ్మితే నేను నరకం ఉందని నమ్ముతా.
బైబిల్ నేను నమ్మితే పరలోకం ఉందని నమ్ముతా, బైబిల్ నేను నమ్మితే పాతాళం ఉందని నమ్ముతా, బైబిల్ నేను నమ్మితే పరదైసు ఉందని నమ్ముతా. ఆమేన్. నా మాట విన్నారా? ఇప్పుడు నువ్వు బైబిల్ నమ్మకపోతే నువ్వు బిలీవర్వే కాదు. అసలు మనం ఏ బిలీవర్? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే బిలీవర్. నువ్వు బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు. నేను పలు సంఘాల్లో సవాల్ చేశానండి. నేను చెప్పినది బైబిల్లో లేకపోతే, మీరు చెప్పినవన్నీ బైబిల్లో లేవు, మీరు బోధించేవన్నీ బైబిల్లో లేవు, మీరు మీ మార్గములని చెప్పేవి బైబిల్లో లేవు, నేను బోధించేది బైబిల్లో ఉంది. బైబిల్ సత్యమని మీరు నమ్మినట్లయితే బైబిల్ నమ్మాలా, సిద్ధాంతాలు నమ్మాలా? మరి బైబిల్ ఇలా చెప్తుంది కదా. ఇప్పుడు ఏమన్నాడు యోహాను? అది తప్పు అన్నాడు. యోహాను ఏం చేశారు? తలకాయ తీశారు. ఇప్పుడు తలకాయలు తీయట్లా, మనుషులు మార్చేస్తున్నారు అక్కడి నుంచి. విన్నారా? ఇప్పుడు ఈయన సంతోషంగా ఎందుకున్నాడు తెలుసా? ప్రశాంతి వాళ్ళ కూతురు కంటే సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టంటూ కొట్టేస్తుందండి. ఇప్పుడు మనవాడు చప్పట్లు కొట్టి సంతోషంగా ఎందుకున్నాడు? ఈయన బోధ తెత్తే బాధ ఏంటో అర్థమవుతుంది. ఇతడు ఎలా చేస్తున్నాడు? 50-50. ఏంటది? ఇజ్రాయెల్ గారు ఏ 50 ఇచ్చాడో 50-50 బిస్కెట్లు ఉన్నాయే, సగమేమో సాల్ట్, సగమేమో షుగర్ అండి. కాబట్టి మీ అందరిని సంతోష పెట్టడానికి షుగరు, అప్పుడప్పుడు మధ్యలో చిన్న చిన్న సాల్ట్ అలా వేస్తాడు. నాకు ఇందాక పుచ్చకాయ ఇచ్చారు, ఉప్పు తగిలింది. ఇక్కడ స్పెషాలిటీ ఏమో నాకు తెలియదు. అది తీయగా ఉన్నది, ఉప్పుగా ఉందంటే ఓకే సాల్ట్ వేసారు. సాల్ట్ తగిలినప్పుడు ఏమో నాకు 4 అంటుంది, స్వీట్ తగిలినప్పుడు ఏమో బ్రహ్మాండంగా ఉంది. అలాగే అనుకున్నా, ఓహో ఇక్కడ 50-50 పరిచర్య నడుస్తుంది. అటు ఆడపిల్లన్నా కావాలా, ఏమ్మా మగపిల్లవాడన్నా కావాలా? నువ్వు ఆడపిల్లవా మగపిల్లవా? ఆడపిల్లవే. ఓకే గుడ్. అలా కాకుండా ఆడపిల్ల మగపిల్లవాడు కలిస్తే రైల్లో కొట్టుకుంటూ తిరుగుతారు. ఎందుకని? అది ట్రాన్స్జెండర్ అంటే. అది ఏ జెండరు? ఈ వర్తమానం కూడా ట్రాన్స్జెండర్గా ఉంటే అటు పరలోకం పోరో ఎడిపోతారో తెలియదు. అది అసలు వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఉంటుందో తెలీదు. అందుకే లౌదికే సంఘకాలంలో ఏమన్నాడు తెలుసా? నా నోట నుండి ఉమ్మేస్తాను అన్నాడండి. ఉమ్మేయించుకోవద్దు అంటున్నాను నేను. ఏమన్నాడు తెలుసా? ఓ స్త్రీ, నీ భర్త రక్షిస్తాడా లేదో నీకు తెలుసా? ఓ పురుషుడా, మళ్ళీ పెళ్లి చేయట్లేదు నేను, నీ భార్య రక్షిస్తుందా లేదో నీకు తెలుసా? రక్షణ అనేది వ్యక్తిగతము, విశ్వాసం అనేది వ్యక్తిగతము. విశ్వాస పోరాటం మనం పోరాడాల. కాబట్టి ఇప్పుడు ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకో, అమ్మ బతికిచ్చేదా? నాయన పింఛన్ తాకట్టు పెడితే బతికేవాడువా? వీళ్ళ అమ్మోళ్ళంతా బంగారం కుమ్మరిస్తే బతికేవాళ్ళ? బ్రతికించిన ప్రభు యేసయ్య. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతకాలా? నేను కూడా నన్ను బ్రతికిచ్చాడు యేసయ్య. ఇప్పుడు నేను నా భార్య కోసం బ్రతకట్లా, నా పిల్లల కోసం బ్రతకట్లా. వాళ్ళకి చేయాల్సిన నేను చేసి పారేసా, 3 పెళ్ళిళ్ళు చేసి అవతల పారేసా. ఇప్పుడు అప్పుని కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను. అది నా బాధ్యత. నా బాధ్యత నేను ముగిచ్చేసా. ఇది నా ఇప్పుడు అసలైన బాధ్యత. ఈ బాధ్యత కోసం షుగర్ వచ్చినా బీపీ వచ్చినా పరుగులు తీస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బ్రతికించిన ప్రభువుకి ఏమి ఇస్తాను? నా జీవితాన్నే ఇచ్చేసాను. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మా ఇంట్లో ఏం అడిగిందనుకో, భార్య శ్రీమతి అడిగితే నేనేమంటాను తెలుసా? నీకు ఇంట్లోకి ఏది కావాలో ఇస్తా. ఇప్పుడు ఒక భర్తగా ఇంట్లోకి ఏది కావాలో ఇస్తా. కానీ నేను మొదటిగా దేవుని సేవకుణ్ణి. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా నేను చేయను. ఆకివీడు బాగానే ఉంది కదా, చెన్నై ఎందుకు వెళ్ళదు? ఆయన వెళ్ళమంటే నేను వెళ్ళాలా? చెన్నై బాగుంది కదా, చైనా ఎందుకు వెళ్ళాలి? చైనా అయినా వెళ్ళాలా? ఎందుకంటే ఇప్పుడు నాకు అధికారం లేదండి, బ్రతికించిన ఆయనదే అధికారం నా మీద. ఒకవేళ నేను అధికారం వద్దనుకున్నాను అనుకో, చచ్చిపోతాను అంతే. ఇప్పుడు ఆయన అధికారం వద్దన్నాను అనుకో, నేనేమవ్వాలి? ఇప్పుడు చావుకు లోబడాలండి. ఎందుకు నేను చావాలా? ఆయన కోసం బతకాలా. బతికితే 10 మందికి సువార్త చెప్తా, చనిపోతే ఒక్క పూటలో పోతుందండి. కాబట్టి ఆయన బ్రతుకును, ఆయన నాకు ఇచ్చిన ఆయుష్ను ఆయన పనిలో వాడుతున్నాను, ఆరోగ్యాన్ని ఆయన పనిలో వాడుతున్నాను. మీరంటారు 6 నెలలు ఎందుకు రాలేదని? 6 నెలలు చెన్నై పోరాటం. అది అక్కడికి వెళ్ళి
మన వాళ్ళని ఎవరైనా చెన్నై ఇక్కడ హైదరాబాద్ పుట్టుకుని వస్తారు, బస్ కన్నా రావచ్చు, ట్రైన్ కన్నా రావచ్చు, క్యాబ్ అని ఇదేంటిది అవి ఉంటాయి కదా, ట్యాక్సీలకైనా వెళ్ళిపోవచ్చు, విన్నారా? కానీ చెన్నై వెళ్ళాలంటే 1-2 ట్రైన్సే ఉంటాయి, విన్నారా? అక్కడ మన ప్రకాశం జిల్లా వాళ్ళని పంపాలన్నా ఇక్కడికైతే ఈజీగా వస్తున్నారు, ఎక్కడికి? హైదరాబాద్ ఈజీగా వస్తున్నారు, లేకపోతే ఇంకో చోటికి ఈజీగా వస్తున్నారు, కానీ చెన్నైకి ఎవరు రాలేరు. కాబట్టి అక్కడ నన్ను దేవుడు ఉండమన్నాడు కాబట్టి కొన్ని నెలల కాలం అక్కడే ఓపిక కలిగి ఉంటున్నా. అందుబాటులో ఉన్న దానికి వెళ్ళి మళ్ళీ సాటర్డే కల్లా ఎక్కడికి వెళ్ళాలి, నేను చేరుకోవాలి. కాబట్టి ఇందాక పాల్కే గారు ఫోన్ చేశారు, ఏంటి బ్రదర్ ఈ మధ్య బయట కనపట్టలేదు అని. హైదరాబాద్లో ఉన్నానండి అంటే, అబ్బా చాలా కాలం అయింది హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు అని. నా మాట విన్నారా? కాబట్టి లేదు బ్రదర్, నేను అక్కడ నేను కాకపోతే ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి, అక్కడ నేను ఉండాల్సి వచ్చింది అని అడిగా. అంటే ఆయన ఏమన్నాడంటే, మంచిది మీరు చాలా పోరాటం చేస్తున్నారు అన్నాడు. నిజంగా అదే పోరాటం చెప్తున్నానండి. విశ్వాసం కొరకు పోరాటం, ఆ నమ్మకం కొరకు పోరాటం. కాబట్టి ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. మొదటి రాకడకు ముందుగా దేవుడు ఏలియాను పంపుతానన్నాడు. ఏలియా ఆత్మయు శక్తితో ఎవరు వచ్చారు? బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి ఆయన పని ముగించాడు. ఆ తర్వాత మొదటి రాకడలో యేసు ప్రభు వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు తన పని ముగించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ ఇప్పటిదాకా అపోస్తులు 7 సంఘకాలాల్లో పరిశుద్ధాత్మ కార్యం దాల్చాడు. ఈ దినముల అంతమంది లౌదికీయ కాలంలో మనుష్య కుమారుని పరిచర్య ప్రవక్త ద్వారా చేశాడు. ఇప్పుడు మీరు గమనించాలి, తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పాడు, పిల్లలమైన మన హృదయాలను అపోస్తుల బోధ వైపు త్రిప్పబడింది. ఇప్పుడు మలాకి 4:5 ప్రకారము ఇప్పుడు మనం ఏ గడియలో ఉన్నాం? 2వ రాకడ గడియ. మీ అందరికీ తెలుసు 2వ రాకడ అంటే. ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు 2వ రాకడలో? అలా చెప్తావు, నడుసులా వచ్చేస్తాడు మన మధ్యకి. మన మధ్యకి వచ్చేస్తాడా? అందరూ బోధించేది ఏంటంటే రాకడంటే కనపడదు, ఏంటి అలా కనపడుతుందని. కనపడదు. ఇది రహస్య రాకడా. ఇది ఏ రాకడా? అలా కాకపోతే తన వధువుకి ఏం చెప్పాడు ఆయన? నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇప్పుడు ఆయన దొంగలాగా ఎందుకు రావాలా? ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనాలు ఉన్నారండి. మనకు బైబిల్ తెలియట్లా. మళ్ళా చెప్తాను వినండి. బుద్ధిగల కన్యకులు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడు రాగానే లోపలికి వెళ్ళారండి. మిగతా వాళ్ళు ఏమయ్యారు? విడవబడ్డారు. అలాగే ఇక్కడ వధువు కొరకు ప్రత్యేకపడిన జనాంగం ఉందండి. వాళ్ళలో ముడత లేదు. ముడత అంటే సంఘ శాఖల జాడలు లేవు, మచ్చ లేదు, అలాంటి ఏ లోపము లేదు. మీరు అనుకుంటారు నాకేం చూస్తున్నారు, మానవుల్లో తప్పులు ఉండవా అని. మీకు అర్థమైందా? మనిషిలో తప్పు ఉంటుంది, కానీ బోధలో తప్పు ఉండదు. నువ్వు దాన్ని నమ్మితే నీ తప్పులన్నీ యేసు రక్తము ప్రతి పాపము నుండి ఎలాగైతే కడుగుతుందో, నువ్వు ఈ బోధను అంగీకరిస్తే ఆ బోధ నిన్ను కనురెప్ప పాటలో క్లీన్ చేసి తీసుకెళ్తుంది. సో మెనీ మిస్టేక్స్, మానవ జీవితంలో చాలా పొరపాట్లు ఉంటాయి, కానీ నువ్వు దీన్ని అంగీకరించావు కనుక ఈ రక్తము సమస్తమును శుద్ధి చేస్తుంది. నిన్ను వాక్యములో నుండి తీసుకెళ్తుంది. వాక్య శుద్ధీకరణ జరుగుద్దండి. ఆమేన్. మనం మారు మనసు పొంది బాప్టిజం తీసుకోగానే అయిపోలా. మనవాడు ప్రకటిస్తే మీలో కూడా వధువులో ఉన్నవారు ఉన్నారు, మీలో కూడా సత్యం ఎరిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సత్యమును ఎరగక కన్ఫ్యూజ్లో ఉన్నారండి. నా మాట అర్థమవుతుందా? కానీ మనవాడు అది కనుక దించితే, సత్యాన్ని బోధించగలిగితే నమ్మేవాళ్ళు ఉన్నారు, అంగీకరించే వాళ్ళు ఉన్నారు. నేను హోస్పేట్లో కొంతమంది ఎలిషా గారు వాక్యం చెప్పినప్పుడు చాలామంది మారు మనసు పొందాం, మా తీర్మానం చేసుకుంటున్నాం, బాప్టిజం తీసుకుంటామని చేతులు ఎత్తారు. అయితే వాళ్ళందరికీ కొంచెం వాక్యం చెప్పాక బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం ఇచ్చిన తర్వాత బాప్టిజంతో అయిపోయిందా? నీటి మూలంగా మనం తీసుకున్నాం. తర్వాత వాక్యం మనల్ని ఏం చేయాలో? శుద్ధి చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ముద్రించాలి. అప్పుడు వాక్యాన్ని తీసుకొచ్చాం, బోధన తీసుకొచ్చామని. ఆమె ఏమందో తెలుసా? నేను పలానా షాప్లో పని చేస్తున్నా, అదే ఏదో ఒక సంథింగ్ ఒక చోట పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా మీ బోధ ప్రకారం ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మేము తీసేస్తే షాప్లో నాకు జాబ్ లేదన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలా? పోరాటం చేయాలా? పోరాటం చేయాలా వద్దా? కాబట్టి ఆమె అంది, ఆ పోరాటం
ఇక్కడ ఉండి ఈ పోరాటం చేయలేను కానీ ఈ పోరాటానికే ఓటేస్తాను అంది, వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేమన్నాను, ఈ కలుపు మొక్కలు వెళ్ళిపోతే నాకేంటి నష్టం? హొస్పేటలో ఎంతమంది ర్యాప్చర్కి ఉన్నారు, వాళ్ళు చాలండి. నీకు ర్యాప్చర్ విశ్వాసం కనుక ఉంటే నువ్వేం చేయాలా? సాల్మన్ ఆవలెత్తున్నాడు, ఏం చేయాలా? నిద్ర కోసం పోరాటం చేయాలి, అదేనా? కాబట్టి పిల్లలు ఏం చేయాలా? ఆ బోధ నిమిత్తము ఒక మంచి పోరాటం చేయాలా? ఆమేన్. పోరాటమేనా? నాకు ఏ పోరాటం వద్దు, లగలాటకం వద్దు. తీసుకుంటే తీసుకుంటాడు, గాలం ఎత్తే చేపలాగా అనుకుంటే తీసుకోడండి. మంచి పోరాటం పోరాడితేనే అక్కడ ఉంటాం. ఇప్పుడు పిలుపు వచ్చాడు, యేసు ప్రభుని నమ్మాడు, వెళ్ళిపోయి నతానియేలుకి చెప్పాడండి. ఏమని చెప్పాడు? బాబు నతానేలు, నీ పేరేం పేరు, అసలు పేరు నిజం చెప్పు. నతానేలే కదా, వెరీ గుడ్. మీరు డబ్బుల కోసం సంపదని పెట్టుకోండి. వాళ్ళ నాన్న పెట్టిన పేరు నతానేలు. ఇప్పుడు పిలుపు వెళ్ళి ఏమన్నాడు? మేము మెస్సియాని కనుగొన్నాం అన్నాడు. ఈ రోజు వరకు మీరు యూదుల దగ్గరికి వెళ్ళండి, మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారా, లేకపోతే మెస్సియా వచ్చాడని ఒప్పుకుంటున్నారా? మీకు ఆ మాత్రం వాక్యం కూడా తెలియదు కదా. మత్తయ్యే మీ దేవుడు, విన్నారా? ఆయన మంది పార్టీ కాదు, ఈ మనిషిని తీసేయంటే ఆ మనిషిని తీసేస్తారు మీరు. ఆయనకి ఏమీ తెలియదండి. తింగర్ పాస్టర్ ఏం తెలుసండి? నాకు తెలిసి అడుగుతున్నాను. షాని వాళ్ళ మనతో గొడవాడాడు, వాళ్ళతో మాట్లాడకండి, అది తెలుసు. వీళ్ళతో మాట్లాడకండి, అది తెలుసు. ఇప్పుడు రూపాన్ని చంపడం తెలుసు, కానీ బాప్టిజం ఇప్పించడం తెలియదు. నువ్వు ఆ బోధ కోసం నమ్మగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మితే కార్యం చేస్తాడు. ఊళ్ళో చాలా మంది బతుకుతారండి, అది నమ్మరు, బతకరు. మళ్ళీ మధ్యలో నన్ను రికమెండేషన్ అంటే దేవునికి నేనేం చేయాలి? ఇలా నాన్న అడుగుతున్నాడు, కొద్దిగా రికమెండ్ చేయు మామ. ఏం రికమెండ్ చేసేది నేను? ఇప్పుడు ఏమన్నారు? 50-50 ఛాన్స్ అంట. మరి అదే జీవితం అంటే. ఏ ఛాన్స్? మరి 50-50 ఛాన్స్ అంటే 50-50 విశ్వాసం. మరి అది 50 మత్తయ్య, 50 జాన్ బాబు. నేను గెలుస్తానో ఆయన గెలుస్తాడు నాకు తెలియలే. దీనివల్ల ప్రజలు పోతున్నారు అక్కడ. నువ్వు నమ్మితే ఏదో ఒక దాని మీద ఉండ. నువ్వు దీన్నన్నా నమ్ము, దాన్నన్నా నమ్ము. అక్కడ పెద్ద పోరాటం నాకు అక్కడ, విన్నారా? ఎవరు మాట్లాడలేదండి? ఆమెనంటూ వచ్చా? అన్నం తింటూ వచ్చా? ఆయన ఆమెనండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెనంటూ వాక్యం తింటాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఒక మంచి పోరాటం అండి. ఇప్పుడు యోహాను వచ్చి అన్నాడు, నువ్వు చేసే తప్పు అన్నందుకు తలకాయ తీశారు, విన్నారా? ఇప్పుడు ఈ గడియ వర్తమానికుడు వచ్చి ఇదంతా అపోస్తుల బోధ వైపు తిరగండి, అది సత్యమని బోధిస్తే ఆయన రంగం మీద నుంచి వెళ్ళిపోయాడు. ఆయన తరపున ఈ సువార్త మేము బోధిస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని కూడా రంగం మీద నుంచి కాదు కానీ రంగంపేట నుండి, రక్షణాపురం నుండి, ఆ ప్రాంతాల నుండి తరిమేస్తున్నారు అంతే. ఇప్పుడు చంపలేరు కదా. చంపగలిగితే చంపేవాళ్ళేమో, ఇప్పుడు చంపే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? అక్కడి నుంచి మెల్లిగా పంపరు, పొగ పెడతారు. ఇక్కడ ఏం పెడతారు? పొగ పెడితే ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ఊపిరాడక కదలాలా. అంటే నేను ఎవరో చేశారని నేను చెప్పట్లేదండి, వాళ్ళకి తెలియక. వాళ్ళ ఎడల నాకు కోపం లేదు, జాలి ఉంది. వాళ్ళ ఎడల నాకు ద్వేషం లేదు, ప్రేమే ఉంది. కానీ ఏం చేయాలా వాళ్ళకి అర్థం కావట్లా. దేవుడు వారికి గురుడితనాన్ని ఇచ్చాడు, నేనేం చేయలేను. కానీ కళ్ళు తెరిచిన వారైనా ధైర్యం చేస్తే పోరాటం చేయాలని. ఏం చేయాలా? ఈయనే ఓడిపోతున్నాడు, ఇంకేం పోరాటం చేస్తారు? ఈయనే ఓడిపోతున్నాడు. అక్కడికి వెళ్ళాడు అనుకో, అక్కడ కూడా ఒకవేళ ప్రభురాత్రి తీసుకున్నాడు మధ్యాహ్నం బల్లారాధన. ఏ ఆరాధన? నువ్వేమో ఎవరది? బెల్గాంలో బల్లారాధన. వాళ్ళని సంతోషపెట్టడానికి ఆ ఆరాధన, ఈ పనికి మళ్ళీ నుండి సంతోషపెట్టడానికి ఈ ఆరాధన. ఇదేమో తడి, అదేమో పొడి. ఇది కాదు పోరాటం. నువ్వు పొడిగానన్నా ఉండు, తడిగానన్నా ఉండు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేమన్నా మారానా? జుట్టు మారింది అంతేనా? వయసుని బట్టి కొన్ని విషయాలు కళ్ళద్దాలు వచ్చాయి, ఎన్నో మారినాయి. మనోడికి బాప్టిజం ఇచ్చిన ఈ 13 ఏళ్లలో ఈ మారిని కానీ బోధ మారల. అప్పుడు ఏదైతే బోధిస్తున్నానో ఇప్పుడు కూడా
అప్పుడు ఏదైతే ప్రకటిస్తున్నాను ఇప్పుడు కూడా, అప్పుడు ఎలా ఉండమని చెప్పాను ఇప్పుడు కూడా అదేనండి మంచి పోరాటం అంటే. అపోస్తులకు అప్పగించబడిన అదే వర్తమానం. కారణం ఏంటంటే ఇప్పుడు మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడంటే ఆయన ఇక్కడ భూమి మీద అడుగు కూడా పెట్టాడు. ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉందండి. వాళ్ళు ఎవరంటే ఈ విశ్వాసంలో నమ్మి చనిపోయి సమాధి చేయబడిన సమాధులు తెరవబడతాయి. వారు ఆయన ఎదుర్కోవటానికి వెళ్తారు. ఇప్పుడు అదే గడియలో మేము ఇదే వర్తమానాన్ని నమ్మున్నాం అనుకో, శరీరం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇందాక సునీత విలియమ్స్ దగ్గర ప్రారంభించాను కదా, ఆమెతో ముగిస్తానండి. ఇప్పుడు ఆమె గ్రావిటీ పవర్ అంటే భూమి ఆకర్షణ శక్తి అక్కడ లేదండి. ఆ వాతావరణానికి అలవాటు పడిన ఆమె ఈ వాతావరణానికి అలవాటు పడటానికి ఎంత టైం పడుతుందో చెప్పలేమన్నారు. ఇప్పుడు ఆమెను ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలా, అడుగులు వేయాలంటే ఏం చేయాలా? నేను ఇంకొక మాట చెప్తా దానికి. విశ్వాస సంబంధమైన దానిలో నుంచి ఇప్పుడు ఆమె అవిశ్వాసంలోకి వచ్చిందనుకో. ఇప్పుడు అవిశ్వాసం నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి ఆమె ఏం చేయాలా? ఇప్పుడు అక్కడి నుంచి జారిపోవటం రావటం భలే ఈజీ. మళ్ళీ ఇది నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? బ్రదర్ అని చర్చిలోకి వెళ్తే ఏం నేర్చుకోవాలి? పగలేసేయాలి దెబ్బ. మళ్ళీ అది నేర్చుకోవాలా, పోరాటం అది. మళ్ళీ ఇక్కడికి వస్తే రాత్రి, ప్రభు రాత్రి, ఇది ఒక పోరాటం. అక్కడికి వెళ్తే పగలు, ఇక్కడికి వస్తే రాత్రి. ఇందాక సంపత్ నేను నా దగ్గర నుంచి మిస్ అయ్యాడు. మిస్ అయితే కొంప తీసి పాన్ పరాకు తెచ్చుకుంటున్నాడా అనుకున్నా మనసులో. కరెక్ట్గా తెచ్చి పట్టు చేయబెట్టని నాకు వేస్తున్నాడు ఆయన. అది పాన్ పరాకు కాదులే. నేను కంగారు పడి ఏంద్రా అని వాడంటే నాకు వద్దన్నాడు. అది సరే ఏదో పోరాడుతున్నాడు, పోరాటం జరుగుతుంది, సరే వేయి అన్నానండి, నేను చూద్దాం అని. అదేదో వేసాడండి. ఓకే ఓకే వెరీ గుడ్, భలే మీ ఇద్దరికి బాగానే కళ్ళకి. కాబట్టి నిజంగానే అదే వేసాడు. నోరు మౌత్ ఫ్రెష్గా ఉంటుందన్న, ఇదేం కాదు అన్నాడు. కాబట్టి పిల్లరా ఏదోలే సంథింగ్. కాబట్టి పిల్లరా యాక్చువల్గా కూతొచ్చేది అందుకేళ్ళు ఉంటాడు బహుశా. నేను చూశాను కాబట్టి ఇది తెచ్చి నా చేతిలో ఇది వేసాడు. సీక్రెట్గా అది వేస్తాడు తర్వాత. అది వెనక జోబులోంచి వస్తాయేమో నాకు తెలియదు. అదొక పోరాటం. ఆమేన్ ఆమేన్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నేను ముగిచ్చేస్తున్నాను. ఆయన మొదటి రాకడలో ఎలాగైతే జరిగిందో రెండవ రాకడలో కూడా, అయితే రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు ఈ వధువు ఎలా ఉండాలి? ఆయన వధువు ముడత, మచ్చ, డాగు, కళంకము లేకుండా వాక్యముతో శుద్ధి చేయబడాలి. ఇప్పుడు వాక్య శుద్ధీకరణ జరిగాక ఈ గడియ వర్తమానం ప్రకారం, ఈ గడియ కొత్త వర్తమానం ఇది పాత చింతకాయ పచ్చడి అంటే అపోస్తులు వేసిన పునాది అనండి ఇది. ఆ పునాదిలో ఏదైతే సంఘానికి అపోస్తులు బోధించారు, ఇప్పుడు అది బోధిస్తే సంఘం అంతా కూడా మర్చిపోయిందండి. ఆత్మీయ మతిమరుపు. ఏ మతిమరుపు? అసలైన బైబిల్ని మర్చిపోయి ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు ప్రజలు? ఇప్పుడు చెన్నకొండ చిన్న ఆయన ఇప్పుడు పాస్టర్ అనుకుంటా, అవునా? ఆయనైనా పాస్టర్? మీ పాస్టర్ ఎవరు? మీకు కదలే, మీ నాన్న వాళ్ళు పాస్టర్ ఎవరు? ఆయనైనా? ఇప్పుడు రొట్టె ఎవరు ఇస్తారు? బ్రెడ్ అండ్ వైన్. మీరు అది తెలుసుకోవాలి అప్పుడప్పుడు. నాకు జయజాన్ ఇప్పుడు ఎక్కడ ఇస్తాడమ్మా? జయజాన్ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు చిన్నకొండ చిన్న ఆయన కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మళ్ళీ నేను కొనుక్కోవాలి అలాగంటే అలాగా. ఇప్పుడు జయజాన్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అందరూ తీసుకుంటారు లేదో ఒక రోజు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా నేను చెప్పే చేత వినండి. ఇప్పుడు ఎందుకు యుద్ధం జరిగిందని ఒక వ్యక్తిని నేను అడిగితే అందుకు జరిగిందంటే వాళ్ళకు పోరాటం. నేను ఇవ్వాలా? నేను అది ఇచ్చినంత మాత్రాన భక్తుడైపోతాడా? ఇచ్చినంత మాత్రాన సేవకుడైపోతాడా? రొట్టె ఇస్తే హీరో అవుతాడా? అతడు ఏమన్నాడు? ఎవడు అయోగ్యంగా తీసుకోకూడదు, ఇంకొకడు అయోగ్యంగా చెప్పా శాంసనా ఇవ్వకూడదని బైబిల్లో ఉందా లేదా? తిన్న వాళ్ళు చస్తారు. ఇప్పుడు ఎంతమంది అక్కడ చచ్చే వాళ్ళకి ఏముంది? అక్కడ వీళ్ళు సావటానికి తెగించి అందరినీ. కారణం ఏంటంటే ఇది అర్థం కాలే వాళ్ళకి. ఒకవేళ కళ్ళు తెరిపించామా మన పళ్ళు ఓడగొడుతున్నారు వాళ్ళు అక్కడ. నా మాట విన్నారా? ఏం సంబంధం? నువ్వు కూడా న్యూట్రల్ అటు ఇటు తిరుగుతూ ఉంటావు. నువ్వు ఇటు హైదరాబాద్ అడ్రస్ తెలీదు, అటు ఏ టైంలో ఏ గడియలో ఎక్కడుంటాడో
తెలియదు. మళ్ళీ పాతాళంలో ఎత్తుక్కోవాలో పరలోకంలో ఎత్తుక్కోవాలో కూడా తెలియట్లేదు నిన్ను. దేవునికి స్తోత్రం. ఆ నాగిల ముడుపులో రొట్టె తిన్నావేమో ఎవరికి తెలుసు, ఏమో ఎటు తిరుగుతున్నారు. కాబట్టి పిల్లరా ఆమేన్. అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్తుంటే ఇది ఫోన్ కాన్ఫరెన్స్లో అక్కడ పెడతాడంటండి నాగిలముడి పాస్టర్ల దగ్గర. దానికోసం డిస్కషన్ అంట. ఎందుకు వచ్చిన వాళ్ళ నువ్వు తెలుసుకో ముందు. నువ్వు మారి దేవుని రాజ్యానికి వెళ్ళి వాళ్ళ తర్వాత మారుతారు. కానీ విన్నారా, మనం నిలబడట్లా, ఒక పానుపరాగని జయించలేకపోతున్నాం, మనం వెళ్ళి వాళ్ళని జయిస్తామా? వాళ్ళు అంటారు అది తీసుకో ముందు అంటాడు. విన్నారా? కాబట్టి నీకు బోధ తెలవచ్చు, కానీ బోధ వాళ్ళకి చెప్పాల్సిన పనుల బోధలో జీవించండి. అప్పుడు మార్పు చూస్తారు. అరే సంపత్ మారాడురా, ఇది వరకులాగా చాడీలు చెప్పట్లా, ఇది వరకులాగా అలాగ లేదు, ఇది వరకులాగా దవడనేసి తిరగట్లేదు, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. అది చూస్తే ఈ పర్ఫెక్షన్కి కారణం ఏంటని అడుగుతారు. అప్పుడు చెప్పు కారణం. ఆమేన్. కాబట్టి నేను అంటాను, మన జీవితంలో కలిగే మార్పే అనేకులకు మార్పుని తీసుకొస్తుంది. మన జీవితాన్ని ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ మీ జీవితాలు మార్చుకోండి. వాక్యం జీవితాలను మారుస్తుంది. ఇది కనుక మార్చిందా ఆటోమేటిక్గా అన్ని మారుతాయి. అంతేనా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? సత్యానికి అసత్యానికి మధ్య. వాళ్ళు ఏమన్నా రెండవ రాకడంటే మనకు అందరు కనపడతాడు లేవోయ్. వాళ్ళు పంతులు బోధించారు. అక్కడ ఎవరు బోధించారు? ఆ సంఘ కాపరులు బోధించారు. ఏమని బోధించారు? మనకు చెప్పొస్తాడులే, ఫోన్ చేస్తాడు ఆయన. ఇక్కడ అన్నాడు నేను రహస్యంగా వస్తాను అన్నాడు, అర్ధరాత్రి వస్తాను అన్నాడు. నేను ఎప్పుడు వస్తానో మీకు చెప్పలేదు ఆయన చెప్పనన్నాడు. సూచనలు చూడండి అన్నాడు. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాల్లో ఆ సూచనలను మీరు చూసినప్పుడు, ఇజ్రాయేలు చిగురింటు చూసినప్పుడు, మీకు విషయం తెలుసా? 1945లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అంతకుముందు ఏమొచ్చిందండి? నానా జాతి సమితి వచ్చింది. అంతే కదా? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అది యునైటెడ్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఐక్యరాజ్య సమితి ఉంది కదా, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అంతకుముందు ఇంకోటి ఉంది, అదేంటంటే నానా జాతి సమితి అని. వాళ్ళందరూ ఏంటి? యుద్ధాలను ఆపాలని. ఎందుకనంటే యుద్ధాలు కనుక జరిగినాయా ప్రపంచం ఉండదు. నా పాయింట్ అర్థమైందా? మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఏమిది వచ్చింది? సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధం 45లో. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మా నాన్న వెళ్ళాడు యుద్ధానికి. కానీ ఈ నెలలోకి యుద్ధం అయిపోయిందని పంపించేశాడు. ఏనారా? సెకండ్ వరల్డ్ గాంధీ గారి టైంలో ఈయన బ్రిటన్ ఆర్మీలో పనిచేశాడు, ఇండియన్ ఆర్మీ కాదు. విన్నారా? సో నేను చెప్పేది వినండి. అయితే 47లో ఏం చేశారు? 47 48 47 47లో ఏం చేశారంటే ఐక్యరాజ్య సమితిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు మొన్న ఉక్రెయిన్లో యుద్ధం జరిగిందా? రష్యా ఉక్రెయిన్, అవునా? పాలస్తీనా ఇజ్రాయెల్, అలాగే ఇండియా పాకిస్తాన్, అలాగే ప్రతి చైనా, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఇప్పుడు రెడీగా ఉన్నాయి. వేసేస్తాను. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇక మూడవ ప్రపంచమే డూమ్స్ డే అన్నాడండి, అంటే ప్రపంచ వినాశనం. ఇప్పుడు 47 నుండి 2025 దాకా మనం వచ్చాం. ఇప్పుడు ఎంత టైం ఉందో తెలుసా? ప్రపంచ అంతానికి 90 సెకండ్లు అండి. ఎంత? 90 సెకండ్స్ అంటే గంటన్నర. అంటే ఎంత దగ్గరికి వచ్చాం మనం మూడో ప్రపంచ యుద్ధానికి? చెప్పయా శాంసన్, ఎంత దగ్గరికి వచ్చాం? చాలా, చెప్పండి సంపత్, చాలా దగ్గరికి వచ్చాం. ఇక కనురెప్ప పాటలో వధువు వెళ్ళటం కోసమే ఆయన ఆ డూమ్స్ డేని ఆపాడు. పుతిన్ గారికి ఎంతసేపు అండి? పుతిన్కి ఎంతసేపు అండి? చైనా, అతని పేరు ఏం పేరు? జింపెంగ్, కొరియా. కాబట్టి అతడికి ఎంతసేపు అండి? నొక్కటమే కదా పని. నొక్కితే ప్రపంచం ఫినిష్, బూడిదైపోద్ది. సునీత విలియమ్స్ కొన్ని రహస్యాలను బయట పెట్టాలండి. ఆమె ఏం చెప్పబోతుందో తెలుసా? తర్వాత పేపర్లో మీరు చదువుకోండి, లేకపోతే సోషల్ మీడియాలో చూడండి. ప్రపంచ అంతము చాలా దగ్గరగా ఉందని చెప్పబోతున్నారు. మీకు అర్థమైందా? భూమి మీద మనం కనుక దాన్ని జయించుకోకపోతే
లేకపోతే ఈ గ్రహాన్ని వదిలేకపోతే ఈ భూగ్రహం ఫినిష్ అని చెప్పబోతుంది. మీకు తెలుసా? కారణం ఏంటంటే ఆమె చెప్పవసరంలా, సైన్స్ చెప్పవసరంలా, సైన్స్ కంటే ముందు బైబిల్ చెప్పింది. ప్రారంభం ఆయనే చేశాడు, ఆల్ఫా ఒమేగా ఆయనే. దానికి ఆది ఆయన ప్రారంభించి దానికి ముగింపు ఇచ్చాడు. మనకు మాత్రం ప్రారంభం లేదు, ముగింపు లేదండి. నువ్వు దేవుణ్ణి నమ్మితే మనం నిత్య జీవాన్ని పొందుతాము. నా మాట విని నా మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారు వారు నిత్య జీవం గలవారు. ఈరోజు రొట్టె తినడం కాదు, ఈ వాక్యం తింటే నిత్య జీవం. కాబట్టి ఆ మహాదినము రాకముందు ఈ మెసేజ్ పంపాడు దేవుడు. నీవు ఈ మెసేజ్ కిందకు వస్తే, ఈ రక్తం క్రిందకు వస్తే, ఈ సత్యం క్రిందకు వస్తే నిన్ను అణుబాంబులకు ఆహారంగా వదలడు. ఆమె అణుబాంబులకు ఆహారంగా వేయడు. ఆహారంగా వెయ్యక ముందే నేను తీసుకొని వెళ్ళిపోతాడు. వెయ్యక ముందే తీసుకొని వెళ్ళిపోతాడు. అవునా? మన అమ్మాయి పేరు ఏం పేరు? చోటి, అదే అసలు పేరు అమ్మా షెర్లిన్. బాబీ కూతురు ఉందా జెస్సికా, సేమ్ ఫేస్ అండి, అలాగే ఉంది ఫేస్. ఎక్కడో చూస్తున్నాను ఏమని అనుకుంటున్నాను నేను, ఎగ్జాక్ట్లీ ఫేస్ అండి. మా జెస్సికా గుర్తొస్తుంది, అలాగే ఉంది. చూసారా? కారణం ఏంటో తెలుసా? జీన్. ఎక్కడో జీన్, ఎక్కడో జీన్స్ అలాగే ఉంటుంది. ఎలాగుంటుందో ప్రభు యొక్క రాజ్యంలో ఈ వాక్యం అనే బీజము మనల్ని అక్కడ చేరుస్తుంది. అప్పుడు అక్కడ మనం వెళ్ళాక మన వాళ్ళందరినీ మనం గుర్తుపడతాం. వీళ్ళని కాదు, కొండయ్య సంతానం ఏది, అదేనా? ఎల్లయ్య సంతానం ఏది, పుల్లయ్య సంతానం ఇది కాదు. క్రీస్తు వాక్య సంతానం అంతా ఒక్కటిగా ఉంటుంది. నువ్వు ఒక్క వాక్యం క్రిందికి వస్తే, ఆమేన్, నీవు ఒక్క వాక్యం క్రిందికి వస్తే, మన నోవా ఫోన్ చేస్తున్నాడండి చూడండి చేయి. కాబట్టి పిల్లరా, మనం ఒక్క వాక్యం క్రిందికి వస్తే, హల్లెలూయా, మనం అందరం ఒకే విధంగా ఉంటాం. మనం అందరం కూడా క్రీస్తు పోలికలో ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయన రహస్య రాకడలో ఆమేన్ ఎత్తబడతామని చెప్తుంది. ఇది జరిగేదాకా మూడవ ప్రపంచ యుద్ధం రాదు. నా మాట విన్నారా? ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతాడు? ఆయన మధ్యాకాశంలో పెడతాడు. అలాగని చెప్పేసి నమ్మని వాళ్ళని నరకానికి పంపుతాడని కాదండి. నరకానికి వెళ్ళే బ్యాచ్ వేరేగా ఉన్నారు, విన్నారా? మీరు మిస్ అయ్యారు. ఏది మిస్ అయ్యారు? కొంతమంది ర్యాప్చర్ మిస్ అయ్యారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? అంత్యక్రీస్తు యొక్క మహాశ్రమలలోకి వెళ్ళిన వాక్యాన్ని కాపాడుకొని తీర్పు దినము తర్వాత, అంటే 1000 ఏళ్ల పాలన అయిపోయాక, పరిశుద్ధులకు ఇవ్వబడిన పాలన అయ్యాక, అప్పుడు ధవల సింహాసన తీర్పులో విస్తారమైన జనాలు వస్తారు. ఎంత ఉందండి మ్యాటర్ దీంట్లో. మరి మనోడు ఎంతవరకు చెప్తున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? దేవుని లేఖన ప్రకారం చూస్తేనే కాలములో అంతములో ఉన్నాము. ఇప్పుడు మరి సువర్ణమ్మ గారు వినండి, మీరు మీ ఆత్మను కాపాడుకోవాలా, శరీరం అవసరమే. ఈ శరీరం ఇంతవరకు మీకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు నేను అంటాను, నేను 2012లో వచ్చినప్పుడు నాకు బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళద్దాలు కూడా లేవండి, విన్నారా? ఇప్పుడు నాకు ఇందాక అదే గుర్తొచ్చింది. నేను వెళ్ళి ఆల్ఫా బుక్ సెంటర్లో బైబిల్ అడిగాను. మీరు ఇదే కదా తీసుకుంటారు అని ఒక చిన్న బైబిల్ ఇచ్చాడని. అంటే నేను అంతకుముందు కొనే బైబిల్, రెడ్ ప్రింట్ బైబిల్. కాబట్టి అది వద్దు, కొంచెం పెద్దది కావాలని అడిగానండి. ఏంటి సార్ అన్నాడు. ఇదిగో అన్నాను, బోధార్థం వచ్చిందన్న. విన్నారా? నేను చిన్నప్పుడు ఆవిడ మామూలు ఫెలోషిప్లోకి వెళ్ళేటప్పుడు చిన్న బైబిల్స్ కొనుక్కుండేవాడిని అండి. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, అది పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని. విన్నారా? తర్వాత ఇంకొంచెం పెద్ద బైబిల్ తీసుకున్నా, ఆ తర్వాత మీడియం బైబిల్ తీసుకున్నా, ఈ తర్వాత ఇప్పుడు పెద్ద బైబిలే తీసుకున్నా. అప్పుడు నాకు అనిపించింది, మా అమ్మ చదివే బైబిల్ లాగా ఉందేంటి ఇది. మీకు గుర్తుపెట్టుకోండి, అంటే కాలంలో మనం ఏమైపోతున్నాం, నేను సువర్ణని చెప్తున్నాను, కాలంలో మనం ఏమైపోతున్నామండి మీరు గమనించాలి. ఏమైపోతున్నాం? కాలం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను ఏ స్థానంలోకి వచ్చానో మీకు అర్థమైందా? అలాగే మీరు రారా? నేను అడుగుతాను, మీరు రారా? కాబట్టి ఈ కాలము యొక్క అంతములోకి మనం వచ్చినప్పుడు మనం ఆ రాజ్యాన్ని ప్రేమించాలి. ఇప్పటికైనా మనం ఆ రాజ్యం కోసం బతకాలి, ఆయన నీతి కోసం బతకాలి. అందుకని ఇక్కడ వాక్యం మనకి ఏదైతే చెప్పిందో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు ఏమన్నాడండి?
నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను మంచి పోరాటం పోరాడాను. నా కోసం ఏ కిరీటం ఉందన్నాడు? నీతి కిరీటం ఉందన్నాడు. కాబట్టి లేఖనాలు చదివితే ఈ గడియ వర్తమానం సత్యమని మనం నమ్మితే, ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తే స్వస్థతలు ఉంటాయి, విడుదల ఉంటాయి. ఇప్పుడు నేను రూపాయి కోసం ప్రార్థన చేస్తాను. రూపాయినా అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. నీ అక్క పేరు ఏం పేరు? మేరీ కోసం అంతకుముందు గోల్ గోల్ చేసింది. ఇప్పుడు కానీ వేస్తున్నాను అని నేను రోజు మనవాడిని అడుగుతున్నా, కన్నదా అని. పిల్లరా, ఆ అమ్మాయి టెన్షన్ ఏమో కానీ నాకు ఎక్కువ టెన్షన్ అయిపోయింది. తర్వాత పొదలే చేశాడు, మగపిల్లోడు మామ అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన మొర విన్నారా? కాబట్టి పిల్లరా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే, అంతవరకేనా? అంతకంటే ఉత్తమమైంది ఏంటో తెలుసా? రక్షణ. అంతవరకేనా? ఆమె పొందుకోవాల్సింది ఏంటి? రండి, అక్కడ ఉందా? ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. అంతవరకైనా కాదండి. మనం పొందుకోవాల్సింది ఏంటంటే నిత్య జీవము. ఏం పొందుకోవాలి చెప్పాలి? కూర్చున్నాను, కూర్చోదు, సరిపోతుంది. కాబట్టి ఏం పొందుకోవాలి? నిత్య జీవం పొందుకోవాలి. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మన పోరాటం దేనికోసం? నిత్య జీవం కోసం. ఈ పోరాటం అందరూ చేస్తారు. మీకు అర్థమైందా? జీవన పోరాటం అందరికీ లేదా? తినటం, తాగటం, సుఖించటం అందరికీ లేదా? నోవాహు దినాలు ఎలా ఉంటుంది? జనులు తినచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, ఇచ్చుకొనొచ్చు, పుచ్చుకొనొచ్చు, నారు నాటుచు, కోయచ్చు, జీతాలు తెచ్చుకొనొచ్చు, పని చేయొచ్చు. ఇవన్నీ కామన్ థింగ్, ప్రతి వ్యక్తి చేసే పనే. కానీ ఈ పోరాటం ఆత్మ సంబంధి చేసే పోరాటం. సత్యమును ఎరిగి, బైబిల్ చదువుకొని సత్యమును ఎరిగి సత్యం కోసం ఒక మంచి పోరాటం చేస్తామే, ఆ పోరాటమే నిజమైన పోరాటం. పౌలు గారు కానీ, అపోస్తులు కానీ ఒక మంచి పోరాటం, ఈ గడియ వర్తమానికుడు కానీ ఒక మంచి పోరాటం పోరాడారు. ఈరోజు ఈ లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు కేవలం స్వస్థతలు కాదు, విడుదల కాదు, మగపిల్లోడు ఆడపిల్లో కాదు, అది కాదు, ఇది కాదు, సంతానం లేని వారికి సంతానం కాదు, ఇంకోటి కాదు. ఈ అవసరమే, ఇవి కావాలని దేవునికి తెలుసు. కానీ అది మనకు అవసరం. ఇది అవసరం, పరలోకం అత్యవసరం. అది అర్థమైందా? అంటే ఇది మనం దాటుకొని వెళ్ళిపోయాక, ఈ దేహాన్ని దాటుకొని వెళ్ళిపోయాక ఎక్కడుంటారు అనుకుంటున్నారు? అమ్మాయి పేరు ఏం పేరు? ఇస్మాయిల్ కూతురు శాంసన్ భార్య. శాంసన్ భార్య అన్న, ఇస్మాయిల్ కూతురు అన్న, రెండు ఒకటేలే. ఏం పేరు నీ పేరు? దీవెన. ఓకే, దీవెన. కాబట్టి మీరు గమనించాలా, ఈ పోరాటం ఇంపార్టెంటా, ఆ పోరాటం ఇంపార్టెంట్? ఎంత చెప్పాక అడుగుతున్న క్వశ్చన్, ఏ పోరాటం? నువ్వు నాన్న బిడ్డవి. ఎందుకు అడిగాను? రెండు చెప్పా. ఎందుకు చెప్పాను తెలుసా? ఇస్మాయిల్ కూతురు అంటే పాతిల్లు, శాంసన్ భార్య అంటే కొత్తిల్లు. రక్షణ పొందినప్పుడు పాతిల్లు, రక్షణ పొందాక క్రొత్తిల్లు. రక్షణ పొందినప్పుడు ఆయన మన భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు భర్త ఏదైతే మనకి ఇచ్చాడో అదే మన ఇల్లు. కాబట్టి యేసుక్రీస్తు తన వాక్యము ద్వారా మనల్ని భార్యగా తీసుకున్నప్పుడు ఎవరి మాట వినాలా? ఇప్పుడు మన దీవెన వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి, నాన్న ఎందుకు వచ్చావమ్మ అంటారు. స్కూల్ నుంచి వస్తే ఎప్పుడన్నా ఎందుకు వచ్చావని అంటారా? చెప్పండి. కాలేజీ నుంచి వస్తే ఎందుకు వచ్చావని అంటారా? ఆఫీసు నుంచి వస్తే ఎందుకు వచ్చావని అంటారా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావని ఎందుకు అడుగుతారు? చెప్పొచ్చావా, చెప్పకుండా వచ్చావు, ఒక్కదాని వచ్చావు, ఇద్దరేరి. ఎందుకు క్వశ్చన్ వచ్చింది అక్కడ? ఎందుకు క్వశ్చన్ వచ్చింది? సమస్య ఎక్కడొచ్చింది? అక్కడ నీకు మ్యారేజ్ అయిపోయింది కదా, నువ్వు చెప్పే వచ్చావా? అలాగే మనం బాప్టిజం తీసుకున్నాం కదా, వాక్యానుసారంగా ఉండాలా. ఇప్పుడు ఏది చేయాలన్నా భర్త ఆమోదించాలి మనల్ని. భర్త మనకి ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. భర్త ఏమిచ్చాడు? ఒక పద్ధతి ఇచ్చాడు. ఇది మా ఇంటి పద్ధతి అన్నాడు. ఇది పరలోక పద్ధతి. ఈ పరలోక పద్ధతి ప్రకారం నువ్వు జీవిస్తే అక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. ఆ పద్ధతి ప్రకారం జీవించకపోతే నువ్వు వెళ్ళి మీ నాన్న వాళ్ళ ఇంటికాడ నీకు రావద్దు అంటారు. మీకు అర్థం కాలేదా? కాబట్టి మన వాక్యాన్ని అంగీకరించి దేవునిలో నమ్మకం ఉంచి మనం విశ్వాసాన్ని పొందుకున్నాక పోరాటం చేయాలి ఇక్కడ. ఎందుకంటే విశ్వాసి యొక్క మాట నమ్మడు. విశ్వాసి యొక్క ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు హవ్వ మోసపోయింది అంటాం మనం. హవ్వ ఎందుకు మోసపోయింది?
నీకు ఆ మాత్రమే తెలుసు. నేను చెప్పేది జాగ్రత్త, నువ్వు మళ్ళీ ఆ మాట చెప్పకూడదు. కాబట్టి విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు మోసపోయిందంటే పరిపూర్ణ వాక్యాన్ని పట్టుకోలేదని. దేవుడు ఏం చెప్పాడు అని అడిగితే తినకూడదని చెప్పాడా అంటే ఆమె ఒక మాట కలుపుతుందండి. మీకు అర్థమైందా? దేవుడు కరెక్ట్గా చెప్పింది ఏంటి? తినకూడదు, అంతేనా? తినకూడదంటే ముట్టుకోవచ్చా, తాకొచ్చా, చూడొచ్చా? వద్దు అంటే వద్దు, అంతే. విన్నారా? ఇప్పుడు ఏం చెప్తుంది? థర్డ్ పర్సన్ కింద చెప్తుంది. ఇలా అన్నాడు, అలా చేశాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన లేచి అలా అనుకుంటా, ఇలా అనుకుంటా, బాబాయ్ చెప్పింది ఇది అనుకుంటా, ఆ మార్కు గారు చెప్పింది అది అనుకుంటా, లేఖనం చెప్పింది ఇది అనుకుంటా కాదు, రూఢిగా చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు ఇంకా డౌట్ లేదు. ఇప్పుడు నా భర్త ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ ఇంటిని కూర్చొని మాట్లాడతాను. రిప్కా వెళ్ళింది, మళ్ళీ ఎప్పుడైనా వచ్చింది వెనక్కి. అలాగే నేను ఈ వర్తమానాన్ని పొందుకున్నా, మళ్ళీ ఇంకెన్నడూ కూడా వెనక్కి వెళ్ళలేదు. ఎవరు నన్ను మోమాట పెట్టినా కాంప్రమైజ్ కాలేదు, ఎవరు లాలూచి చేసినా నేను కాంప్రమైజ్ కాలేదు. ఒక మంచి పోరాటం, ఇది మంచిది, ఇది దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. దీని ద్వారా నాకు డబ్బులు రాకపోవచ్చు, దీని ద్వారా నాకు ఆదాయం రాకపోవచ్చు, దీని ద్వారా పేరు ప్రఖ్యాతులు రాకపోవచ్చు, దీని ద్వారా అసలైంది ఒకటి వస్తుంది, పరలోకం. అయితే నేను మీకు ఎందుకు బోధిస్తున్నాను తెలుసా? నేను మిమ్ములను దేవుని యొక్క వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించి నేనుండు స్థలములో మీరు ఉండాలనేదే నా ఆకాంక్ష. అందుని బట్టి తప్ప వేరొక ఏ ఉద్దేశము లేదండి. మీరు దాన్ని నమ్మితే మీరు అక్కడ ఉంటారు. మధ్యాకాశంలో మనం అందరం కలిసి భోజనం చేస్తాం. కాబట్టి పిల్లలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సేవకుల కూడికి రమ్మని మన డానియల్ని అడిగితే డుమ్మా డానియల్ అని పేరు పెట్టామండి మేము. ఏం పేరు? డుమ్మా డానియల్ అంటే డీడీ అంటే అర్థం ఏంటి? వస్తానంటాడు కానీ రాడు, రానే రాడు. దట్ ఈజ్ డుమ్మా డానియల్. విన్నారా? అయితే ఎవరది? బెల్గాం వెళ్ళనంటాడు, వెళ్తాడు. ఊరికి వెళ్ళనంటాడు, వెళ్తాడు. అక్కడేమో వెళ్ళను అంటానే వెళ్తాడు. ఇక్కడ వెళ్తానంటేనే రాడు. వస్తానంటాడు, ఇక్కడ రాడు. అక్కడికి రానంటాడు, వెళ్తాడు, అది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ వస్తానంటాడు, రాడు. ఇప్పుడు నన్ను 6 నెలలు ఎందుకు రాలేదని అడుగుతున్నారే. ఈ మధ్యకాలంలో ఎన్ని నెలలు పెట్టాను నేను ఇక్కడ, ఎన్ని నెలలు అసలైన విషయాలు చెప్తున్నా నేను. వాళ్ళందరూ వెర్రోళ్ళు, మనవాడు ఒక్కడే జ్ఞాని. రోజు నాతో చావు తిట్లు తినే మోహన్ వెర్రోడు, నువ్వు జ్ఞానివి. మీకు అర్థమైందా? కారణం ఏంటో తెలుసా? వాడు నేను ఎందుకు తిడుతున్నాను తెలుసా? సరి చేయటానికి. మిగతా వాళ్ళందరూ స్కూల్ ఉన్నదే, స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటాడు, అవునా? అదిగో మన సంపత్ లాంటి స్టూడెంట్ ఉంటాడు, డిమ్. విన్నారా? లోకంలో నువ్వు ఫస్ట్ క్లాస్, దేవుల్లో మైనస్. ఇప్పుడు మైనస్ ఉన్న వాళ్ళు నేనేమంటాను? ఒక టీచర్ని అయితే, మంచి టీచర్ని అయితే నేనేం చేస్తానండి? ఇప్పుడు సాల్మన్ సరిగా చదవట్లా, ఏం చేస్తా? ఎవరిని కొడతా? చదివేవాడిని కొడతానా, చదవనివాడిని కొడతానా? మీకు అర్థమైందా? మీరేమనుకుంటున్నారు తిడుతున్నానని? తిట్టడం కాదు, అది ప్రేమ. ఒక కాపరి యొక్క ప్రేమ, ఒక సేవకుడి యొక్క ప్రేమ, ఒక నడిపించే నాయకుని యొక్క ప్రేమ, అది మన దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను బట్టి గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు అండి. ఇప్పుడు నేను మన దగ్గర ఉన్నటువంటి పరిచయంలోని ఎందరో సేవకుల్ని దానంగారిని పొమ్మంటానండి. వెళ్ళి పందులు కాసుకోపో అన్నానా లేదా? ఎందుకన్నానండి? నీవు ప్రకటించే నువ్వు చక్కగా నిలబడాలా. సేవకుడు ఎలా నిలబడాలా? ప్రజలు బైబిల్ చూడరు, ప్రజలు వర్తమానం కూడా గ్రహించరు, నిన్ను చూసి వాళ్ళు దాన్ని నమ్ముతారండి. అప్పుడు ఒక సేవకుడిగా నేను కరెక్ట్ ఉంటే నన్ను చూసి వర్తమానం నమ్ముతారండి. నా మాట విన్నారా? నేను లూజుగా ఉన్నాను అనుకో, వాళ్ళు నమ్ముతారా? అందుకు చెప్తాను సేవకులకి. మీకు అర్థమైందా? నాని అన్నాడు, ఇదివరకు ఇజ్రాయెల్ గారే బెటరు, ఇప్పుడు జాన్ బాబు గారు వాక్యం చెప్తే నాకు ఉదయాన్నే మోషన్స్ 4 అవుతున్నాయి అంటున్నాడు. అయినా పర్వాలేదు, దేవుని రాజ్యానికి వెళ్ళాలా. దేవుని స్తోత్రం. ఈయన కొద్దిగా తగ్గుతాడని వచ్చాను అంటే డూప్లికేట్ కాలేజ్ అనుకున్నా, దానికంటే ఇంకా నట్లు బోల్ట్లు టైట్ అవుతున్నాయి, నాకు మోషన్స్ అయిపోతున్నాయి అంటున్నాడు. ఎందుకు అవుతున్నాయి? రాను ఎలా రావాలండి పరిచర్య?
పర్ఫెక్షన్, ముడత మచ్చ డాగు లేకుండా స్ట్రిక్ట్గా దేవుని ఇంకెంత టైం ఉంది, ఎంత టైం ఉంది? నిమిషమున్నారా, అంతేనా? 90 సెకండ్స్ 60 సెకండ్స్ 1 మినిట్ అంటే 1 నిమిషము అర అంటే 30 సెకండ్లు ఉందండి. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ 1.5 ఏంటనుకున్నారు మీరు? ఈ యాంటీ క్రైస్ట్ వచ్చి, అంతేనా, ఈ 3.5 సంవత్సరాలు వాడు పాలన అయ్యాక, నా మాట విన్నారా, అప్పుడు అయిపోద్దండి. విన్నారా? అది అయ్యే లోపల వధువు వెళ్ళిపోతుంది. వాడు రాకముందే వధువు వెళ్ళిపోతాడు. వాడి పాలన సూచనలు కనబడుతున్నాయి కదా. అంత్య దినాల్లో జరగాల్సిన చెడంతా జరుగుతుందా, మోసమంతా జరుగుతుందా? అది జరిగే లోపల వధువు వెళ్ళిపోవాలి. వధువు వెళ్ళాలంటే పర్ఫెక్ట్గా వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటేనే ఎత్తబడతాం. కాబట్టి అదే నేను బోధిస్తున్నాను. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో, నేను దేన్నైతే ప్రేమిస్తున్నానో అదే బోధిస్తున్నాను. అది బోధించాలి కాబట్టి పర్ఫెక్ట్గా ఉండమని చెప్తున్నాను, అంత తప్ప వేరొకటి లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. ఇంతకంటే ఎక్కువ సమస్య. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఎన్నో మారులు నాయన హైదరాబాద్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. 6 నెలల తర్వాత మరలా వచ్చానయ్యా. చెప్పవలసింది ఇదే వాక్యం అనుకున్నాను. నీ బిడ్డలు విశ్వాసం కొరకు పోరాటానికి, ఈ గడియకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటానికి నీ కృప దయచేయి. ఫోన్ కాన్ఫరెన్స్లో కొందరు వింటున్నారు, వారిని దీవించాలి. అలాగే ఇది రికార్డ్ చేయబడి అనేకుల దగ్గరకు బహుశా వెళ్ళొచ్చు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏది ఏమైనా ఈ దినమునకి ఏది అవసరమో నాయన అది నేను ఇచ్చానని నేను నమ్ముచున్నాను ప్రభా. నా బాధ్యత నేను నిర్వర్తించాను నాయన. ముందున్న వాటి కొరకు మేము మళ్ళీ వేగిరపడుతూ నాయన రేపు కొన్ని పనులు చూసుకొని మేము ముందుకు సాగాలి. నీ కృప దయచేయి. ఏది ఏమైనా నీ సంపూర్ణ చిత్తము ఈ చిన్న పరిచర్యలో ఎలాగైతే ఉన్నదో అలాగే జరిగించండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. కష్టంలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆయా రీతులుగా శోధించబడుతున్నవారు, రూపాయి అయితేనేమి, ఇంకా ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారు నాయన, శ్రమలో ఉన్నారు, కనికరించండి నాయన. ఒకవేళ ఆయుర్దాయాన్ని పొడిగిస్తే ఈ సత్యం వారి దగ్గరికి వెళ్ళొచ్చేమో నాయన. ఏదేమైనా నీ చిత్తమే జరుగునుగాక. ఆలోచనలు కాదు ప్రభు. ఇగో ఈ చిన్న పరిచయలో నిలబడిన మీ సేవకుని కూడా మీరు దీవించిన. ఆనాడు ఏదో తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు పర్ఫెక్షన్లోకి రావాలి నాయన. నీ రాకడకు ముందుగా అన్నీ చక్కగా ఉండాలి నాయన. నీ కృప దయచేయి. మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. షాలోమ్.